రిత్విక్, మీరు అన్మ్యూట్ చేసుకోండి. సో యాక్చువల్గా వీ స్టార్టెడ్ డిస్కసింగ్, బట్ ఇమ్మీడియట్గా ఒక 1-2 మినిట్స్లోనే పవర్ పోయింది ఇక్కడ. సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ టు కమ్ దట్. యా, మీరు పేపర్ చూసారండి రిత్విక్? లేదు సార్, చూడలేదు. ఓకే, టెలిగ్రామ్లో పెట్టారంట. ఓకే, ఫైన్. యాక్చువల్లీ వీ హ్యావ్ టు డిస్కస్ దిస్ థింగ్. ఎందుకంటే నేను ఇందాక పేపర్ చూస్తున్నప్పుడు ఐ ఫౌండ్ సమ్ డిస్క్రిపెన్సీస్, లైక్ కొన్ని ఆన్సర్స్ తప్పు ఉన్నాయి, ఎక్స్ప్లెనేషన్ తప్పు ఉంది. సో పేపర్ అనేది వేరే వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి దెన్ ఇట్ ఈస్ బెటర్ వీ షుడ్ డిస్కస్. అది ఒకవేళ అంతా కరెక్ట్గా ఉన్నా కూడా డిస్కస్ చేయాల్సిందే. అండ్ ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ ఏమన్నా మనకు కనిపిస్తూ ఉన్నప్పుడు కూడా ఇట్స్ బెటర్ వీ షుడ్ డిస్కస్. సో ఇక్కడ మీకు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఒక 20 ఇచ్చారు అండ్ 2 డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్. లాస్ట్ వీక్ మనకు జరిగినవి ఏంటి? చోళాస్, కాకతీయాస్, విజయనగర. దీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్, అండ్ of course we have discussed many other small kingdoms that was existed for nearly a century, 100 years ఉన్న కింగ్డమ్స్ అన్ని కూడా మనం చూసామండి. ఓకే, ఈవెన్ అందులో మనకి సెంట్రల్ ఇండియాకి సంబంధించిన కింగ్డమ్స్ ఎక్కువ చూసాము. సో దోస్ హూ ఆర్ కంట్రోలింగ్ ది నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఓకే, అయితే ఇక్కడ క్వశ్చన్స్ అన్ని కూడా మాక్సిమం క్వశ్చన్స్ వర్ కాన్సన్ట్రేటెడ్ in 3 areas. One is Chola, Kakatiya and Vijayanagara. So అయితే with reference to land classification mentioned in the Chola dynasty, consider the following pairs. దీనిలో మనకి దీనిలో మనకి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏబిసి ఉండాలండి. ఓకే, ఇక్కడ ఏబిసి ఉండాలి. ఇది ఒక పెద్ద ప్రాబ్లం ఉంది మనకి. మొత్తం ప్రిపేర్ చేసిన పేపర్లో ఇక్కడ ఏ అండ్ బి ఓన్లీ, ఏ అండ్ సి ఓన్లీ, బి అండ్ సి ఓన్లీ, ఏబిసి అని ఇచ్చారు. బట్ ఇక్కడ యాక్చువల్గా ఏబిసి పెట్టాలి. అన్ని చోట్ల 1 2 3 1 2 3 పెట్టారు. అన్ని క్వశ్చన్స్కి ఇదే ప్రాబ్లం ఉంది. సో ఒక్కసారి నేను చెప్తాను అడ్మినిస్ట్రేషన్లో ఇలాంటి మిస్టేక్ జరగకుండా ఉండాలని. అండ్ అయితే దీనికి మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. పల్లిచందం అంటే అది ఒక, ఇట్స్ లైక్ దీస్ టర్మ్స్ ఆర్ ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈవెన్ దో ఇఫ్ యు ఆర్ రైటింగ్ అ డిస్క్రిప్టివ్ ఆన్సర్, సో ఈ వర్డ్స్ మెన్షన్ చేయకుండా మీరు ఆన్సర్ రాస్తే ఇట్ విల్ నాట్ గివ్ యూ అ ఫుల్ మార్క్. ఓకే, సో ఒక మంచి మార్క్స్ కానీ ఒక మాక్సిమం ఫుల్ మార్క్స్ లాంటివి రావాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ మెన్షన్ చేయాలండి. వితౌట్ దట్ యూ కెనాట్ like cross even 50% of what they are ready to give. Okay, so Pallichandam, land donated to Jaina institutions. Okay, so they gave different terms for each and every land donation and land tenures. Okay, so this is one thing. So Vellang Vagai, land of Brahmana peasant proprietors. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే తిరునామత్తు, ఒక్క నిమిషం, ఓకే, తిరునామత్తు కని, ఇది ఒకటి. ల్యాండ్ గిఫ్టెడ్ టు టెంపుల్స్. అయితే ఇప్పుడు మీకు ఏమీ తెలియదు. సో ఈ క్వశ్చన్ అసలు మీకు ఏమీ తెలియదు, కానీ మీరు అట్లీస్ట్ మనం డిస్కస్ చేసేటప్పుడు ఇందులో నేను 1 or 2 టర్మ్స్ నేను డిస్కస్ చేయలేదు. ఓకే, కానీ ఈ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయొచ్చు అంటే మీకు ఇక్కడ చూడండి, ఏ అండ్ బి, బి అండ్ సి, ఏ అండ్ సి, ఏబిసి అంటే ఒక్కటి తప్ప 2 కరెక్ట్ అయి ఉండాలి, లేకపోతే 3 కరెక్ట్ అయి ఉండాలి. అంతే కదా? Which of the pairs given above are correctly matched? సో ఏదో ఒకటన్నా తప్పై ఉండాలి, అంతేనా అండి? వింటున్నారా? ఎస్ సార్.
ఏదో ఒకటన్నా తప్పై ఉండాలి, లేకపోతే మూడు కరెక్ట్ అయి ఉండాలి. అంటే రెండు కరెక్ట్ లేదా మూడు కరెక్ట్. సో దీనిలో మనకి ఏం తెలియదండి. అయితే ఇక్కడ ల్యాండ్ ఆఫ్ బ్రాహ్మణ పీజెంట్ ప్రొపరైటర్స్ అని అన్నాం. సో ఏ చాప్టర్ మనం చదువుతున్నా కూడా బ్రాహ్మణ్స్ వర్ ఆక్యుపైయింగ్ ది హైయెస్ట్ సోషల్ స్టేటస్ అండ్ దే వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ టీచింగ్, దే వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ పర్ఫార్మింగ్ రిలీజియస్ రైట్స్. ఇలాంటివే మనం డిస్కస్ చేసాం, కానీ అగ్రికల్చర్ అని చెప్పి మనం డిస్కస్ చేయలేదు. దే వర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్. కాకపోతే వాట్ ఎవర్ ద ల్యాండ్ విచ్ దే రిసీవ్ ఫ్రమ్ a merchant or a king, queen, అంటే మనకి బ్రహ్మదేయ అని అన్నాం. బ్రహ్మదేయ అనేది ఏంటంటే విలేజ్. బ్రహ్మదేయ విలేజ్ అంటే విలేజ్ దట్ వాజ్ డొనేటెడ్ టు అ బ్రాహ్మణ్. పర్టికులర్ గా ఒకటే ఒక్క బ్రాహ్మణ్కే ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే గ్రూప్ ఆఫ్ బ్రాహ్మణ్స్. అండ్ వీ కాల్ దట్ పర్టికులర్ విలేజ్ యాజ్ అగ్రహార. సో ఆ అగ్రహార మెయిన్ యాక్టివిటీ అనేది జనరల్ గా, సో బ్రాహ్మణ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ టీచింగ్, దట్ మీన్స్ లైక్ ఎడ్యుకేషన్ ఆర్ లెర్నింగ్ సెంటర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అంటే గట్టికా కైండ్ ఆఫ్ యాక్టివిటీ అనమాట. అంటే దే వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రాపగేటింగ్ ది ఎడ్యుకేషన్. ఓకే, వేద లెర్నింగ్ అని ఇవన్నీ కూడా వాళ్ళు దాన్ని ప్రాపగేట్ చేయడానికి. మరి ల్యాండ్ని ఎవరు కల్టివేట్ చేస్తారు అంటే దే టేక్ ద హెల్ప్ ఆఫ్ పీజెంట్ లేబరర్స్. ఓకే, లేబరర్స్ తోటి వాళ్ళు వాళ్ళ హెల్ప్ తోటే, అంటే వాళ్ళ సర్వీస్ తీసుకునే వాళ్ళు ల్యాండ్ కల్టివేషన్ జరుగుతుంది అనేది మనం చెప్పుకున్నాం. అంతేగాని ఇక్కడ మనం ఏం చెప్పాము, ఇక్కడ ఏమని ఉందండి, బ్రాహ్మణ పీజెంట్ ప్రొపరైటర్స్ అని అన్నారు. సో దట్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. సో ఇక్కడ ఆన్సర్ ఏమి ఇచ్చారో చూద్దామండి, ఎందుకంటే మనకి ఆన్సర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, ఆన్సర్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కూడా మనం చూసుకోవాలి. యా 31st. యా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. ఆప్షన్ 2 ఏముంది ఇక్కడ, ఆప్షన్ 2 అంటే ఏ అండ్ సి ఓన్లీ. ఎస్, ఇక్కడ చూడండి, బ్రాహ్మణ పీజెంట్ ప్రొపరైటర్స్ అనేది మనం ఎప్పుడు కూడా ఏ క్లాస్ లో కూడా డిస్కస్ చేయలేదు. సో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మనము బ్రాహ్మణ అనగానే మనకి ఆల్మోస్ట్ ఏన్షియంట్ పీరియడ్ లో, ఇప్పుడు మిడివల్ పీరియడ్ లో, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన దానిలో బ్రాహ్మణ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ టీచింగ్, బ్రాహ్మణ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ పర్ఫార్మింగ్ వేరియస్ యాక్టివిటీస్. ఆ యాక్టివిటీస్ లో కూడా రిలీజియస్ రైట్స్, తర్వాత పర్ఫార్మింగ్ సాక్రిఫైజెస్ అండ్ వీటి గురించి మనం మాట్లాడాం. అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని డైనాసిటీస్ లో, పర్టికులర్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ మీకు చాలా కింగ్డమ్స్ లో, మనకి రీసెంట్ గా విజయనగర డిస్కస్ చేసాం. విజయనగరాలో వచ్చేటప్పటికి ద బ్రాహ్మణ్స్ ఆక్యుపైడ్ సమ్ ఇంపార్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్ అని అన్నాం. అంటే ఇప్పుడు మనము ఇనీషియల్ గా ఇవే, తర్వాత ఏమైంది, దే స్టార్టెడ్ విల్డింగ్ స్వర్డ్ అండ్ దే వర్ యాక్టింగ్ యాజ్ మినిస్టర్స్. అందులో తిమ్మరసు, ఓకే, ఆయన కుమారుడు తిమ్మ గురించి. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఈవెన్ రెడ్డి కింగ్డమ్ వచ్చేటప్పటికి పాండురంగ. ఓకే, అది మనము ఏపీ హిస్టరీలో మీరు చదువుతారు. సో పాండురంగ, ఇవన్నీ కూడా మనము, ఆ పాండురంగ పేరు కూడా నేను ఆల్రెడీ చెప్పానండి. ఎందుకంటే గుణగ విజయాదిత్య ఈస్టర్న్ చాళుక్యాస్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆ పాండురంగ గురించి మనం మాట్లాడాం. ఇట్స్ నాట్ రెడ్డి కింగ్డమ్, గుణగ విజయాదిత్య గురించి మాట్లాడాం. సో లైక్ దాట్ దే వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ అదర్ యాక్టివిటీస్, నాట్ ఇన్ అగ్రికల్చర్. సో ఇది ఈ స్టేట్మెంట్ కంప్లీట్ గా రాంగ్. ఓకే, సో ఇక్కడ చూడండి ఒకసారి. బ్రహ్మదేయ గిఫ్టెడ్ టు బ్రాహ్మణాస్, వెలంగై నాన్ బ్రాహ్మణ పీజెంట్. ఓకే ఫైన్, నాన్ బ్రాహ్మణ పీజెంట్. ఓకే ఫైన్, ఇక్కడ బాగానే ఇచ్చారులేండి.
So each was looked after by an assembly of prominent Brahmana holders. Okay. Kaveri Valley decisions. Okay, fine. శాలభోగ ఇంకా కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది వీళ్ళు. సో పల్లిచందం వచ్చేటప్పటికి, సో దట్ వాజ్ యాక్చువల్లీ ల్యాండ్ డొనేటెడ్ టు జైన ఇన్స్టిట్యూషన్స్, దట్ ఈస్ ఫైన్. అండ్ దేవదాన తిరునామత్తుక్కని, తిరునామత్తుక్కని తర్వాత దేవదాన, ఇదేంటి ల్యాండ్ గిఫ్టెడ్ టు టెంపుల్స్. ఇది కూడా మనం డిస్కస్ చేస్తాం. కాకపోతే ఏంటంటే దేవదాన గురించి మనం శాలభోగ మనం డిస్కస్ చేయలేదు, శాలభోగ మనం డిస్కస్ చేయలేదు. బట్ ల్యాండ్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎ స్కూల్, దట్స్ ఫైన్. సో ఇక్కడ బట్ మనము వాట్ ఎవర్ వీ హ్యావ్ డిస్కస్డ్, సో దాన్ని బేస్ చేసుకుని ఈజీగా ఆన్సర్ చేసే క్వశ్చన్ ఇది. సో ఈ విధంగా ఏంటంటే నేను చెప్పిన చాప్టర్స్ లో నేను క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడం కన్నా ఇలా ప్రిపేర్ చేస్తేనే బెస్ట్. సో ఇట్ ఈస్ గుడ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి, విత్ రిఫరెన్స్ టు ఏంటిది ఒకటి, యా విత్ రిఫరెన్స్ టు with reference to the art and architectural history of the Chola dynasty, which one among the following was constructed earliest? Anano. Earliest temples. Ipudu, when we were discussing about the art and architecture of the Chola period. సో చోళ పీరియడ్ లో మనము ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేసినప్పుడు టెంపుల్ ఆర్కిటెక్చర్ లో వీ డివైడెడ్ దట్ ఎంటైర్ పీరియడ్ ఇంటూ 3 డిఫరెంట్ ఫేజెస్. ఫస్ట్ వన్ అర్లీ ఫేజ్, మెచ్యూర్ ఫేజ్ అండ్ లేటర్ ఫేజ్. ఇక్కడ ఏమని అడిగారు, ఇక్కడ అర్లియస్ట్ అంటే ఇచ్చిన టెంపుల్స్ లో ఏది ముందు కట్టారు అనేది. ఓకే, అందులో మనకి ఐరావతేశ్వర టెంపుల్ దారాసురం. సో ఐరావతేశ్వర టెంపుల్ దారాసురం వాజ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ది లేటర్ ఫేజ్, నాట్ ది అర్లియస్ట్. అర్లియస్ట్ లో మనము కుంభకోణం నాగేశ్వర ఆలయము, ఓకే, తర్వాత నార్థమలై, ఈ టెంపుల్స్ గురించి మాట్లాడాం. నార్థమలై టెంపుల్, కుంభకోణం టెంపుల్, వీటి గురించి మనం మాట్లాడాం. ఐరావతేశ్వర టెంపుల్ లేటర్ ఫేజ్ గురించి మాట్లాడాం. తర్వాత నెక్స్ట్ గంగైకొండ చోళపురం టెంపుల్. గంగైకొండపురం చోళపురం టెంపుల్ కూడా చూడండి, మనకి ఎస్పెషల్లీ రాజరాజ అండ్ రాజేంద్ర వీళ్ళు కన్స్ట్రక్షన్ టెంపుల్స్ అన్ని కూడా మెచ్యూర్ ఫేజ్. ఓకే, రాజరాజకు ముందు ఉన్న టెంపుల్స్ అన్ని కూడా అర్లియస్ట్ ఫేజ్. సో ఇక్కడ ఐరావతేశ్వర టెంపుల్ వీళ్ళు ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారంటే రాజేంద్ర తర్వాత, అంటే లేటర్ ఫేజ్ లో కన్స్ట్రక్ట్ చేశారు. సో గంగైకొండపు చోళపురం టెంపుల్ ఎవరు కన్స్ట్రక్ట్ చేశారంటే రాజేంద్ర చోళ 1. బృహదీశ్వర టెంపుల్ అట్ తంజావూర్, ఇది రాజరాజ 1 కన్స్ట్రక్ట్ చేసింది. ఆల్మోస్ట్ 2010 కి దిస్ టెంపుల్ కంప్లీటెడ్ 1000 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఇప్పుడు 1015 ఇయర్స్ అయింది. కంపహారేశ్వర టెంపుల్ అట్ త్రిభువనం, ఈ 2 టెంపుల్స్ ఐరావతేశ్వర కంపహారేశ్వర 2 టెంపుల్స్ కూడా లేటర్ ఫేజ్ లో కన్స్ట్రక్ట్ చేశారు. అంటే మరి మెచ్యూర్ ఫేజ్ లో కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్స్ ఇక్కడ 2 ఉన్నాయి. ఈ రెండిట్లో కూడా రాజేంద్ర చోళ కన్స్ట్రక్టెడ్ గంగైకొండ చోళపురం. ఎందుకు? బికాస్ పాలా గురించి రిత్విక్ మీరు చెప్పగలరా? ఇది ఒకసారి మీరు ఆన్సర్ చేస్తారా? సార్ బృహదేశ్వర్ టెంపుల్ సార్ ఎర్లియస్ట్ అంటే ఆన్సర్ బృహదీశ్వర. గంగైకొండ చోళపురం టెంపుల్ ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు? లైక్ వాట్ వాస్ ద రీజన్ బిహైండ్ ఇట్? అక్షయ్ చెప్తారండి ఇది? గంగైకొండ చోళపురము 11th సెంచరీలో కన్స్ట్రక్ట్ చేశారు సార్. 11th century? Yes sir. 11th century. Okay, so the reason behind Gangaikonda Cholapuram for construction?
పాలా డైనాసిటీ గురించి చదవచ్చా? ఎస్టాబ్లిష్డ్ న్యూ క్యాపిటల్ సార్ ఎట్ గంగైకొండ చోళపురం. Actually, what is the reason behind it? Why he chose to uh, found a new capital? What was the reason behind it? Actually, we have discussed Pala dynasty as well, right? So, one point I have discussed. Sir, he won the war. Ah. That's why he constructed a new capital at Gangaikonda Cholapuram. Exactly. He went to the Rajendra Chola's, the commander in chief, invaded Gangetic plains, and he defeated Pala king Mahendrapala. Okay, Mahipala ni ఓడించి, and because of that reason he brought Ganga water, and he constructed one lake, and he founded a new capital city, Gangaikonda, and that's the reason he received a title called Gangaikonda, and he constructed another temple which replicates బృహదేశ్వర టెంపుల్. కానీ బృహదేశ్వర టెంపుల్ అంత పెద్ద టెంపుల్ కాదనమాట. దట్స్ ఎ బిగ్ టెంపుల్, అండ్ గంగైకొండ చోళపురం స్మాల్ టెంపుల్. ఓకే, సో ఆన్సర్ వచ్చేటప్పటికి బృహదీశ్వర టెంపుల్ కరెక్ట్ ఇక్కడ. లెట్స్ సీ దిస్ ఆన్సర్. 32nd. యా, ఆప్షన్ 3 బృహదీశ్వర శివ టెంపుల్, అప్రోప్రియేట్లీ కాల్డ్ బృహదీశ్వర, దక్షిణ మేరు. ఓకే, దీన్నే ఇంకొక పాయింట్. ఓకే, రాజేశ్వర పెరుదయరా. ఓకే, రాజరాజేశ్వర ఆలయం కూడా అంటారు. ఓకే, నెక్స్ట్ ఇట్ హ్యాస్ బిన్ ల్యాండ్ మార్క్. ఓకే, ఫైన్. ఇవన్నీ హెరిటేజ్ సైట్స్, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ఓకే, ఫైన్. ఇవన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ లో భాగము. టెంపుల్ లొకేటెడ్ ఇన్ గంగైకొండ చోళపురం, రాజేంద్ర 1, and nice, fine. ఐరావతేశ్వర దారాసురం విమాన, బ్రిలియన్స్. ఓకే, ఫైన్. ఇంకొకటి అక్కడ రాయలేదు, కంపహారేశ్వర. ఫైన్. 33rd అండి. 32 అయిపోయింది. నౌ వీఆర్ గోయింగ్ టు సే 33. Yeah, 33. Next question, with reference to Anuradhapura campaign of the Chola dynasty, consider the following statements. It was launched by Rajaraja Chola I against the Sinhali kingdom. Fine, అది ఓకే. తర్వాత నెక్స్ట్, ఇట్ లెడ్ టు ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ చోళా కంట్రోల్ ఓవర్ నార్థన్ శ్రీలంక, అండ్ ఇట్ వాస్ ప్రైమర్లీ రిలీజియస్ ఇన్ నేచర్, ఎయిమ్డ్ ఎట్ స్ప్రెడింగ్ శైవిజం ఇన్ శ్రీలంక. ఓకే, సో దీన్ని బట్టి ఇక్కడ మనము డిస్కస్ చేసినప్పుడు ఎక్కడా కూడా వీ వర్ ఫోకసింగ్ మోర్ ఆన్ ఎకనమిక్ యాక్టివిటీ. ఓకే, సో ఎకనమిక్ యాక్టివిటీ గురించి మనం మాట్లాడాం, అంతేగాని శైవిజం స్ప్రెడ్ చేయడానికి ఇట్లాంటి దాని గురించి మనం అసలు డిస్కస్ చేయలేదు. సో ఈవెన్ దో రాజరాజా వన్ వెన్ హీ అటాక్డ్ కేరళ రీజన్, అంటే మలబార్ కోస్ట్, he just wanted to end the monopoly of Arab merchants. సో ఇక్కడ ఏంటంటే ఎంతసేపు ఈయన అటాక్స్ అన్ని కూడా, ఈవెన్ రాజేంద్ర he attacked the Java, that means like Sumatra region, అంటే శ్రీ విజయ ఎంపైర్ ని అటాక్ చేసినప్పుడు కూడా his main focus was to end the he just wanted to end the blockade of those people. The Sri Vijaya empire wants to blockade India's direct link that was between India and China. Okay, so he just wanted to end that blockade. అది కూడా మెయిన్. సో అందువల్ల ఏంటంటే ఎవ్రీథింగ్ రివాల్వ్డ్ అరౌండ్ ఎకానమీ. సో ఇది లేదు. సో 1, 2, 3 అంటే 1 and 2 అంటే A and B ఓన్లీ అండి. చూడండి ఇక్కడ మీకు ఇక్కడ ఇవ్వడం కూడా ఆప్షన్ ఒకటే ఫైన్, కానీ ఇక్కడ ఏబి అనేది పెట్టాల్సింది బై 1, 2, 3 1, 2, 3 పెడుతున్నారు అన్ని చోట్ల.
సో రాజరాజ చోళ ఆప్షన్ 1లో అంటే ఏ అండ్ బి ఇది లాంచ్ చేశాడు. తర్వాత నార్థన్ పార్ట్ ఆఫ్ శ్రీలంకని ఆయన ఆక్యుపై చేశాడు. అండ్ వై అండ్ హీ ఎస్టాబ్లిష్డ్ పులోన్నురువా అనేది క్యాపిటల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ హీ ప్లేస్డ్ వన్ గవర్నర్ ఆల్సో. ఓకే, సో ఇక్కడ మెయిన్ అది రీజను. అండ్ ఇట్ వాజ్ నాట్ ఎయిమ్డ్ ఎట్ స్ప్రెడింగ్ శైవిజం. ఓకే, పులోన్నురువా మొత్తం అనురాధపురాన్ని డెస్ట్రాయ్ చేసి ఆఫ్టర్ ఆక్యుపైయింగ్ దట్ నార్థన్ పార్ట్ ఆఫ్ శ్రీలంక హీ ఫౌండెడ్ అ న్యూ క్యాపిటల్ కాల్డ్ పులోన్నురువా. అంతవరకు బాగానే ఉంది. మళ్ళీ రాజేంద్ర చోళ వచ్చేటప్పటికి హీ కంప్లీటెడ్ దిస్ అనెక్సేషన్ ఆఫ్ శ్రీలంక మొత్తాన్ని ఆక్యుపై చేసి సో హీ సబార్డినేటెడ్ ద రూలర్ ఆఫ్ శ్రీలంక. అది కంటిన్యూ అయింది. అండ్ దెన్ మనకి అండమాన్, మాల్దీవ్స్ ఇవన్నీ కూడా వీళ్ళ చేతిలోకి వచ్చినాయండి. సో దట్ వాస్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఓకే, 33 ఆన్సర్ ఏ అండ్ బి. తర్వాత 34 విత్ రిఫరెన్స్ టు ది కల్చరల్ అచీవ్మెంట్స్ ఆఫ్ ది చోళ డైనాసిటీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. So Cholas built grand temples that functioned as religious and administrative hubs. Okay, Cholas built grand temples that functioned as religious and administrative hubs. That was one statement. Nataraja, a bronze sculpture, is a masterpiece of Chola art. అంటే 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. అందులో రెండిట్లో ఏది ఒకసారి చెప్పగలరా? మీరు ఏమైనా గెస్ చేయగలరా? సార్ బోత్ ఆర్ కరెక్ట్ సార్. బోత్ ఆర్ కరెక్ట్ అండి. అవును సార్. ఓకే, బోత్ ఆర్ కరెక్ట్. లెట్స్ సి ఆన్సర్ ఏమి ఇచ్చారు చూద్దాం. బోత్ ఆర్ కరెక్ట్ అని ఇచ్చారండి. ఆప్షన్ 3 ఉంది. ఓకే, ఆప్షన్ 3 ఫైన్. So Chola temples often became the nuclei of settlements which grew around them. These were centers of craft production. Temples were also endowed with land. Okay, Nataraja bronze statues గురించి ఇచ్చారు. So they mentioned this how the technique behind producing these kind of statues, lost wax technique ఇదంతా ఇచ్చారు. Fine. So he explained how it looks like. Okay, balancing himself on right leg. Okay, fine. So 34 అయిపోయింది. 35 ఎక్కడ? Okay, so consider the following statements. Chola Empire was divided into 3 main levels such as Mandalam, Valanadu, Nadu. Fine. Next statement వచ్చేటప్పటికి each village had a council or assembly known as the Ur or Sabha which managed temple management only. చెప్పండి, ఇది గెస్ చేయగలరా? సార్ బోత్ ఆర్ కరెక్ట్. బోత్ ఆర్ కరెక్టా? నేను ఒకటి చెప్పాను, యూపీఎస్సి క్వశ్చన్స్, యూపీఎస్సి యూజువల్లీ ప్రిపేర్ క్వశ్చన్స్ in such a way that if you are entirely, only ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 99% దట్ స్టేట్మెంట్ మే బి రాంగ్. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడు చూడండి, ద సభా ఆర్ కౌన్సిల్ మేనేజ్డ్ టెంపుల్ మేనేజ్మెంట్. సో సభా అసెంబ్లీ జనరలీ they keep Chola administration lo village the assembly, it forms different committees name antamu variums antam. A varium it generally focus on various activities like tank management, temple management, another the security management and revenue collection, like this many things. సో ఒకటి స్పెసిఫిక్ గేమ్ లేదండి, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు విలేజ్. సో అసెంబ్లీ ఇట్ ఎలెక్ట్స్ పీపుల్, మెంబర్స్ని ఎలెక్ట్ చేసుకుంటుంది.
అండ్ కమిటీస్ కింద ఫామ్ చేస్తారు. ఆ కమిటీస్ వీటి గురించి మనం డీటెయిల్డ్ గా డిస్కస్ చేసాం. సో దిస్ స్టేట్మెంట్ ఈస్ డెఫినెట్లీ రాంగ్. సో ఐ థింక్ 35A, 35(1), ఎస్ 35(1) అండి, ఏ ఓన్లీ. సో చోళా అడ్మినిస్ట్రేషన్ వాజ్ హైలీ ఆర్గనైజ్డ్. ఓకే ఫైన్. అండ్ ఇక్కడ ఏమన్నాడు మళ్ళీ, దట్ ఎంపైర్ ఈస్ డివైడెడ్ ఇంటూ త్రీ మెయిన్ లెవెల్స్: మండలం, వలనాడు, నాడు, మధ్యలో ఇంకా కొట్టం అనేది కూడా ఉంటుంది, కొట్టం ఆర్ కుర్రం. సో ఇది ఒకటి. తర్వాత విలేజ్ లో జనరల్ గా ఊర్ అనేది ఏంటంటే నాన్ బ్రాహ్మణ్స్. సో ఆల్ ఎల్డర్స్ ఫ్రమ్ ఆల్ డిఫరెంట్ casts పార్టిసిపేట్ ఇన్ ది అసెంబ్లీ. దే ఆర్ ద మెంబర్స్ ఆఫ్ అసెంబ్లీ. ఇక్కడ మనకి నెక్స్ట్ సభ వచ్చేటప్పటికి అగ్రహార అసెంబ్లీని మనం సభ అని అంటాం. సో దట్ మీన్స్ ద బ్రాహ్మణ్ ఎల్డర్స్ యూజువలీ బికమ్ మెంబర్స్ ఆఫ్ దట్ అసెంబ్లీ. ఓకే. సో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఉత్తరమేరూర్ ఇన్స్క్రిప్షన్ లో ఇచ్చిన ఉత్తరమేరూర్ ఈజ్ నథింగ్ బట్ అగ్రహార. అండ్ అక్కడ మనకి దొరికిన 2 ఇన్స్క్రిప్షన్స్ లో పూర్తిగా హౌ దే వర్ ఆర్గనైజింగ్ ద విలేజ్, ఓకే, త్రూ ఎలక్షన్. And they were electing members, and how those members were part of committee, and how the committee is going to accountable to the village. So they have to submit annual accounts, reports. ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా దానిలో భాగం అండి. తర్వాత నెక్స్ట్, దీస్ లోకల్ బాడీస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ట్యాక్స్ కలెక్షన్, ఇరిగేషన్, జస్టిస్, టెంపుల్ మేనేజ్మెంట్. ఆఫ్ కోర్స్ అందుకే మనము ఓన్లీ అని అంటే ఖచ్చితంగా ఆల్మోస్ట్ 99 to 100% ఆ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్. ఎంటైర్ అనే అనే ఆ వర్డ్ కూడా ఎప్పుడైనా మనకు కనిపించింది అంటే ఖచ్చితంగా అది కూడా ఒక రాంగ్ స్టేట్మెంట్ అవ్వడానికి 100% ఛాన్స్ ఉంది. సో మనము బ్లైండ్ గా వెళ్ళిపోవచ్చు అండి. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ నాట్ ష్యూర్, మీకు ఆ విషయం పర్టికులర్ గా మీకు ఐడియా లేదు, ఖచ్చితంగా మీరు బ్లైండ్ గా గెస్ చేయొచ్చు మాక్సిమం ఆ పర్టికులర్ స్టేట్మెంట్ రాంగ్ అని చెప్పి. ఓకే, అందులో మీకు ఇప్పుడు ఆప్షన్ 1. నెక్స్ట్ 36. 36. Which of the following temples were built during the Vijayanagara period? సో విజయనగర పీరియడ్ లో ఏ టెంపుల్స్ కన్స్ట్రక్షన్ జరిగింది? ఫస్ట్ వచ్చి హజారారామ టెంపుల్, బి విఠల టెంపుల్ ఎట్ హంపి, బృహదీశ్వర టెంపుల్ ఎట్ తంజోర్, విరూపాక్ష టెంపుల్. సార్ బృహదేశ్వర టెంపుల్ రాంగ్ ఆన్సర్ సార్, మిగతా అన్ని రైట్ ఆన్సర్స్. బృహదేశ్వర టెంపుల్ 1010 AD కదా సార్. చోళా పీరియడ్. అందులోకి చోళా పీరియడ్ అంటే మనకి ఇదంతా కూడా 10th century 9th century దగ్గర స్టార్ట్ అవుతుంది. 9th century నుంచి ఇక్కడ వీళ్ళు వచ్చేటప్పటికి 14th century. 1326. 1336 అండి. 1336 నాట్ 26. ఓకే, అయితే ఇక్కడ విరూపాక్ష టెంపుల్ వచ్చేటప్పటికి ఇట్ వాజ్ యాక్చువల్లీ కన్స్ట్రక్టెడ్ మచ్ అహెడ్ ఆఫ్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ విజయనగర ఎంపైర్. కాకపోతే ఏంటంటే వీ కుడ్ కన్సిడర్ దిస్ టెంపుల్ యాజ్ అ పార్ట్ ఆఫ్ విజయనగర బికాస్ there were several structures added by Sangama rulers as well as Tuluva rulers. సో కాకపోతే మాత్రం ఈ టెంపుల్ మాత్రం ముందు నుంచే ఉంది. ఇది ఆల్మోస్ట్ ఒక 500 years, 500 ఏంటండి, ఇది ఆల్మోస్ట్ మీకు 600 years ముందు నుంచే ఉంది. 600-700 years ముందు నుంచే ఉంది టెంపుల్. కాకపోతే ఇది ఇట్స్ లైక్ పార్ట్ ఆఫ్ ఇట్. కాకపోతే ఇక్కడ మనకి ఇంకొకటి ఏంటంటే ABD అనేది ఉంది, అంతేగాని A and B ఓన్లీ అని మాత్రం ఇవ్వలేదు ఇక్కడ.
ఏ అండ్ బి అని ఇస్తే మళ్ళీ ఇక్కడ అంబిగ్వస్ గా వచ్చేది ఇక్కడ ఆన్సర్. ఎందుకంటే కొంతమంది ఖచ్చితంగా విరూపాక్ష లైక్ విజయనగర ఎంపైర్ ఎస్టాబ్లిష్ అవడానికన్నా ముందు నుంచే ఉంది కాబట్టి అది కన్సిడర్ చెయ్యకపోవచ్చు అని అంటారు. సో ఇట్ వాస్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ లిటిల్ అంబిగ్వస్ ఇక్కడ చూస్తే. బట్ అఫ్ కోర్స్ ద సెవరల్ స్ట్రక్చర్స్ మీకు రంగమండప, ఇది ఒకటి కళ్యాణ మండప, ఇవన్నీ కూడా ఎవరు యాడ్ చేశారంటే శ్రీకృష్ణదేవరాయ. ఈవెన్ దేవరాయ వీళ్ళందరూ కూడా ఏంటంటే ది యాడెడ్ సెవరల్ స్ట్రక్చర్స్ టు ఇట్. అంటే ఈ గ్రాండ్ లుక్ రావడానికి ఈ టెంపుల్ కి ఇట్ వాస్ ప్యూర్లీ ది విజయనగర రూలర్స్ played a significant role to make a grand look. Okay, so that was the only thing. Otherwise ఈ టెంపుల్ చాలా ముందు నుంచి ఉంది. సో ఇక్కడ ఏ బి అండ్ డి ఆన్సర్. సో 1 ఆన్సర్ అండి. 36-1. ఎస్, హజార్ రామ టెంపుల్ బిల్ట్ డ్యూరింగ్ విజయనగర. అండ్ ఇప్పుడు ద హజార్ రామ టెంపుల్లో మీకు రామాయణ భాగవత టేల్స్ అనేవి ఇట్ వాస్ లైక్ ఎవ్రీథింగ్ వాస్ depicted on the walls of Hazar Rama temple. And I already said that Hazar Rama temple was located in the palace complex. That means what it indicates, this temple is meant for a royal family members. బయట వాళ్ళు వచ్చి దర్శించుకునేది ఏముండదండి, ఓన్లీ రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి విజిట్ చేసే టెంపుల్ ఇది. ఓకే, హజారా రామ టెంపుల్. అండ్ మనకి స్పెసిఫిక్ గా 2 పేర్లు వినిపిస్తాయి, దేవరాయ 2 అండ్ ఆల్సో శ్రీకృష్ణ దేవరాయ. సో వీళ్ళిద్దరిది చూసుకుంటే ఇట్ వాజ్ ఇన్ దేవరాయ 2 అండ్ సెవరల్ థింగ్స్ వర్ యాడెడ్ డ్యూరింగ్ శ్రీకృష్ణ దేవరాయ. తర్వాత నెక్స్ట్ విఠల టెంపుల్. ఎస్, అఫ్ కోర్స్ విఠల టెంపుల్ ద కన్స్ట్రక్టెడ్ అండ్ టిల్ డేట్ ఈ రోజు కూడా అది ఇన్కంప్లీట్ టెంపుల్ అన్నమాట. సో సెవరల్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ లైక్ స్టోన్ చారియట్ అండ్ ది రంగమండపం, మెనీ టెంపుల్స్. మొత్తం విఠల వచ్చేటప్పటికి ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ దట్ ఇట్ ఈస్ డెడికేటెడ్ టు విష్ణు. సో ఇది మెయిన్. బృహదీశ్వర టెంపుల్ అది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. బృహదీశ్వర టెంపుల్ వాస్ కన్స్ట్రక్టెడ్ డ్యూరింగ్ రాజరాజ 1 అండ్ ద టెంపుల్ like the construction completed in the year 1010. Okay, adi Virupaksha temple. Yes, originally older. Okay, fine. Idi okatandi. 36 answer 1. Then 37 yes, 37 వచ్చి consider the following about Vijayanagara art and architecture. Vijayanagara art and architecture లో మనకి ఫస్ట్ స్టేట్మెంట్, విజయనగర టెంపుల్స్ ఫాలోడ్ ది ద్రవిడియన్ స్టైల్ విత్ గోపురమ్స్ అండ్ మండపాస్. తర్వాత రాయల్ ప్లాట్ఫామ్ అట్ హంపి అండ్ ది స్టోన్ చారియట్ అట్ విఠల టెంపుల్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దేర్ ఆర్కిటెక్చర్. ఫైన్. ఈ ఇందులో గెస్ట్ చేయగలరా? ఎస్ సార్. చెప్పండి సార్. బోత్ 1 and 2 సార్. బోత్ 1 and 2. ఎందుకంటే ఇప్పుడు మనకి ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో, సో డ్యూరింగ్ విజయనగర పీరియడ్ ది రాయ గోపురమ్స్ వర్ యాడెడ్ టు మెనీ ఇంపార్టెంట్ టెంపుల్స్ అక్రాస్ ది లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ సౌత్ ఇండియా. దట్ వాజ్ వన్ ఇష్యూ. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీకు మండపాస్ కూడా యాడ్ చేయడం స్టార్ట్ చేశారు. మండపాస్ యాడ్ చేశారు, గోపురమ్స్ యాడ్ చేశారు. అండ్ నెక్స్ట్ అమ్మన్ టెంపుల్ లైక్ సబ్సిడియరీస్ ష్రైన్స్ అనేవి చాలా యాడ్ చేసుకుంటూ వచ్చారు. సో ఆల్ దీస్ థింగ్స్ వర్ యాడెడ్ టు ద్రవిడియన్ ఆర్కిటెక్చర్. అండ్ that's the reason during this period ద్రవిడియన్ ఆర్కిటెక్చరల్ స్టైల్ రీచ్డ్ ఇట్స్ జెనిత్. అంటే టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్ళిపోయింది ఇక్కడ. తర్వాత రాయల్ ప్లాట్ఫామ్స్ అట్ హంపి, స్టోన్ చారియట్ అట్ విఠల టెంపుల్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ది విజయనగర ఆర్కిటెక్చర్. సో ఇందులో ఆన్సర్ వచ్చేటప్పటికి బోత్. ఎస్,
ఓకే, బోత్. యా, ఇక్కడ ఏమి ఇచ్చారు? టాల్, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారండి. రాయల్ ప్లాట్ఫామ్ ఈజ్ అంటే ఇక్కడ మహానవమి దిబ్బ. ఓకే, సెక్యులర్ రాయల్ ఆర్కిటెక్చర్, ఐకానిక్ స్ట్రక్చర్. ఓకే, ఇదంతా ఎక్స్ప్లెనేషన్ ఏదో ఇచ్చారు. ఓకే, ఫైన్. నెక్స్ట్ 38. 38 ఎక్కడ ఉంది? యా, which system of governance was a hallmark of the కాకతీయ అడ్మినిస్ట్రేషన్? కాకతీయ అడ్మినిస్ట్రేషన్ లో మన్సబ్దారీ సిస్టమ్, నాయంకర సిస్టమ్, జమీందారీ సిస్టమ్, జాగీర్దారీ సిస్టమ్. చెప్పండి ఆన్సర్. నాయంకర సిస్టమ్ సార్. నాయంకర సిస్టమ్ కదా? ఎస్, అవును సార్. నాయంకర సిస్టమ్ అంటే 3. 38 3. 2 సార్. 30 2 2 2. ఎస్ ఎస్, 2 2. 38 2. నాయంకర సిస్టమ్ 38 2 ఎక్కడుంది? యా, 38 2. ఎస్, అంటే ఇక్కడ ఇది మన్సబ్దారి ఇవన్నీ కూడా మనం మొఘల్స్ అప్పుడు మనం డిస్కస్ చేయొచ్చండి. ఇక్కడ ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, దట్స్ ఫైన్. మనం ఇంకా చాలా డీటెయిల్డ్ గా ఒక్కొక్కటి మనం ఒక 30-40 ఆల్ సిస్టమ్స్, జమీందారీ, ఓకే, మన్సబ్దారీ, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ 30 minutes టు ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, మనము అది ఎక్స్ప్లెయిన్ చూద్దాం. అది 38 కదా ఇది? ఓకే, 38. ఓకే, 39 చూద్దామండి. 39. With reference to the Battle of Tallikota, consider the following statements. So first statement వచ్చి, it was fought between the Vijayanagara Empire and the Confederacy of Deccan Sultanates. Next statement, it marked the end of supremacy of the Tuluva dynasty. ఎస్ సార్. Both correct? Okay. అవును సార్. యా, బోత్ కరెక్ట్ అండి. ఇక్కడ ఆన్సర్ కూడా కరెక్ట్ గానే ఇచ్చారు. ఫైన్. అయితే ఇక్కడ చూడండి, డెక్కన్ సల్తనేట్స్ లో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ లో ఇక్కడ 5 ఇచ్చారు. సో విచ్ డెక్కన్ సల్తనేట్ డిడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ దిస్ వార్? యాక్చువల్గా మనము ఇది we should be careful with this kind of explanation. ఓకే, సో డెక్కన్ సల్తనేట్స్ అన్నారు కాబట్టి ఆ స్టేట్మెంట్ కరెక్టే. కానీ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ వచ్చినప్పుడు మరి ఎవరు ఇందులో పార్టిసిపేట్ చేయలేదు ఈ వార్లో? సార్, బేరర్ పార్టిసిపేట్ చేయలేదు. బేరార్ పార్టిసిపేట్ చేయలేదు. అది జనరల్ ట్రెండ్. కానీ అకార్డింగ్ టు హిందూ హిస్టోరియన్స్, ఓకే, సో అందరినీ కలిపేశారు. కానీ మనము ఎక్కడైనా సరే ఏ పుస్తకంలో చూసినా కానీ ఇక్కడ స్పెసిఫై చేస్తే తప్ప, అంటే అకార్డింగ్ టు హిందూ హిస్టోరియన్స్, అకార్డింగ్ టు ముస్లిం హిస్టోరియన్స్ అని స్పెసిఫై చేస్తే తప్ప, అదర్వైజ్ సింగిల్ స్టేట్మెంట్ ఇది మర్చిపోండి, బేరార్ అనేది మర్చిపోండి. ఓన్లీ 4 Deccan Sultanates participated in this war, and they, of course, ఇక్కడ all these 5 Deccan Sultanates are formed into a confederacy. ఒక కూటమిలాగా వచ్చినాయి. కానీ ఇందులో బేరార్ పార్టిసిపేట్ చెయ్యలేదు అనేది మనకి జనరల్ ట్రెండ్, ఏ పుస్తకంలో చూసినా అది మామూలుగా ఉంటుంది. ఇన్ కేస్ ఇఫ్ దే specifically ask that according to Hindu historians, how many Deccan Sultanates participated in this war అంటే all 5. ముస్లిం హిస్టోరియన్స్ ప్రకారం ఏంటంటే దే అవాయిడెడ్ దిస్ కంప్లీట్గా, బేరార్ని పక్కన పెట్టేశారండి. సో కానీ ఆన్సర్ మాత్రం మనకి మామూలుగా ఇలాంటిదిగా స్పెసిఫిక్గా ఇవ్వకుండా ఎవరు పార్టిసిపేట్ చేయలేదు లేకపోతే ఎవరు పార్టిసిపేట్ చేశారంటే మనము అవాయిడ్ చేయాల్సిన పేరు బేరార్. స్పెసిఫిక్గా అకార్డింగ్ టు హిందూ హిస్టోరియన్స్ అనగానే మొత్తం ఎవ్రీథింగ్. సో దిస్ వాజ్ ఎక్సెప్ట్ దిస్. ఓకే, తర్వాత మనకి ఇంకేమైనా ఉందా ఇందులో? యా, చూడండి ఇక్కడ నెక్స్ట్
ఎస్ ఆఫ్ కోర్స్ తల్లికోట వార్ తర్వాత మనకి ఇట్ ఎండెడ్ ది తులువా డైనాసిటీస్ రూల్. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ ఎట్లా అంటే ఆరవీడు డైనాసిటీ అనేది ముందు నుంచి డామినెంట్ ఉన్నా కూడా బట్ అఫీషియల్ గా మనకి బట్ ఇట్ కంటిన్యూడ్ ఫర్ క్వైట్ సమ్ టైమ్ 5 years పాటు తులువా డైనాసిటీ అనేది అబ్రప్ట్ గా ఎండ్ కాలేదు, మనకు జనరల్ గా ఎండ్ అయిపోయినట్టుగా మనం చెప్పుకుంటాం. సో దట్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, సో 1570 చూద్దామండి ఇక్కడ. సో 1570 వరకు, ఎప్పటి నుంచి 1505 నుంచి 1570 వరకు తులువా డైనాసిటీ రూల్ చేసింది. 1565 బ్యాటిల్ ఆఫ్ తల్లికోట తర్వాత ఒక 5 years పాటు సదాశివరాయ కంటిన్యూడ్ టు రూల్. ఓకే, బట్ రియల్ పవర్ వాజ్ కాన్సన్ట్రేటెడ్ విత్ ఎవరితో అండి? తిరుమల ఆఫ్ ఆరవీడు డైనాసిటీ. ఓకే, కానీ ఈయన రూల్ ని ఎండ్ చేసిన తర్వాత హీ టుక్ ఓవర్ ద రైన్స్ ఆఫ్ ది విజయనగర ఎంపైర్ ఇన్ ద ఇయర్ 1570. సో ఇది మళ్ళా 1675 వరకు, అంటే ఆల్మోస్ట్ లైక్ 105 years కి ఇది ఎండ్ అయిపోయింది అనమాట. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మనము ఇట్ ఆల్ లైక్ మన ఇంటర్ప్రిటేషన్స్ ఎలా, అందుకే క్వశ్చన్స్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి, కాన్సెప్ట్ ముఖ్యం ఇవన్నీ అంటారు. బట్ యాక్చువల్గా ఏంటంటే ఈ స్టేట్మెంట్ ఏ విధంగా ఇస్తే దాన్ని బట్టి మన ఆన్సర్స్ మారిపోతూ ఉంటాయి. ఓకే, ఇది నిజంగా ఎగ్జాక్ట్లీ ద తులువా డైనాసిటీ కేమ్ టు అన్ ఎండ్ అట్ తల్లికోట ఆఫ్టర్ ద బ్యాటిల్ ఆఫ్ తల్లికోట నిజంగా చెప్పాలంటే అది కాదు. బట్ మామూలుగా ఓవరాల్ గా అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఎండ్ అయిపోయిందని మనం చెప్తాం. బట్ ఇఫ్ దే ఆస్క్ ఇన్ ఎ డిఫరెంట్ వే, ఈ వార్ తర్వాత కూడా నెక్స్ట్ ఇంకో 5 years కంటిన్యూ అయింది. ఆ తర్వాతనే ఆరవీడు డైనాసిటీ రియల్లీ టుక్ ఓవర్ ది పవర్. ఓకే, ఇది నెక్స్ట్ క్వశ్చన్ ఎంతండి ఇది? ఇప్పుడే చూసాము. 40th క్వశ్చన్. కన్సిడర్ ది ఫాలోయింగ్ నికోలా డి కాంటి, డొమింగో పేస్, అబ్దుల్ రజాక్, అల్ బెరూని. సో ఏ ట్రావెలర్స్ ఈ విజయనగరాన్ని విజిట్ చేశారంటే చెప్పండి ఆన్సర్. సార్ 1, 2 and 3 సార్. 1, 2 and 3. ఓకే, అంటే ఏబిసి. అవును సార్. వీళ్ళు ఇక్కడ ఏబిసి ఇవ్వాలండి ప్రతి చోట కూడా, వీళ్ళు ఇట్లా చేస్తున్నారు ఎందుకో మరి. సో నేను ఆప్షన్ 1. ఆప్షన్ 1. అవును సార్. ఓకే ఫైన్. ఆప్షన్ 1 ఎంత అయితే ఆప్షన్ 1 అండి. సో ఇక్కడ మనకి అల్ బెరూని. ఓకే, అల్ బెరూని ఎప్పుడు వచ్చాడు? డోంట్ నో సార్, ఐ డోంట్ నో సార్. ఓకే ఓకే, మనం ఇంకా డిస్కస్ చేయలేదు అది. అది నేను కూడా పేరు ఎప్పుడు వినలేదు సార్, అందుకోసం నేను కన్ఫ్యూజ్ అయినా కొంచెం. అవునా? ఓకే ఓకే, మనం డిస్కస్ చేయలేదు, చేస్తామండి, డిస్కస్ చేస్తాము. ఎందుకంటే ఢిల్లీ సల్తనెట్ లో భాగంగా వెన్ ఐఎమ్ గోయింగ్ టు కంపేర్ విత్ దీస్ టూ, మహమ్మద్ గోరీ అంటే మొయిజుద్దీన్ మొహమ్మద్ గోరీ, తర్వాత మహమ్మద్ ఆఫ్ గజనీ, వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తూ నేనేం చేస్తానంటే గజనీ మహమ్మద్ గురించి మనం అప్పుడు ఆయన లైక్ వాట్ ఎవర్ ద వార్స్ విచ్ ద ఇన్వేజన్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దట్ ఆల్సో. ఓకే, సో ఎప్పుడైతే అది కంపేర్ చేస్తూ ఉంటానో లైక్ ఎట్ ద టైమ్ ఆఫ్ మోస్ట్ ప్రాబ్లీ టుమారో ఐఎమ్ గోయింగ్ టు డీల్ విత్ దట్. అప్పుడు ఈ అల్ బెరూని గురించి కూడా మనం డిస్కస్ చేయొచ్చండి. ఓకే సార్. నెక్స్ట్ 41st క్వశ్చన్ చూడండి. విత్ రిఫరెన్స్ టు ది సోషల్ అండ్ కల్చరల్ లైఫ్ అండర్ విజయనగర, కన్సిడర్ స్టేట్మెంట్ 1. దేవదాసి సిస్టమ్ వాజ్ ప్రెవలెంట్ ఇన్ టెంపుల్స్. Telugu, Kannada, Tamil and Sanskrit flourished under royal patronage. Next statement, Bhakti movement, saints like Purandara Dasa, Kanakadasa were active, and Jainism was declared the state religion.
సో ఏమైనా గెస్ట్ చేయగలరా? సార్ 1 అండ్ 2 కరెక్ట్ సార్. ఫోర్త్ వన్ 100% రాంగ్. థర్డ్ వన్ నాకు ఐడియా లేదు సార్. ఫోర్త్ వన్ 100% రాంగ్ కదా? అవును సార్. ఓకే, మోస్ట్ ప్రాబబ్లీ 41 వన్ ఆన్సర్. 41 చూద్దామండి. ఎందుకంటే అక్కడ భక్తి సెయింట్స్ అనేవాళ్ళు వన్ భక్తి సెయింట్స్ ఉన్నారు. సో చూడండి, దేవదాసి సిస్టమ్, దేవదాసీస్ వర్ ఉమెన్ డెడికేటెడ్ టు టెంపుల్ సర్వీస్. ఎస్, డాన్స్, మ్యూజిక్, వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. సో లార్జ్ టెంపుల్స్, ఓకే, ఇవన్నీ మనము తర్వాత కూడా డిస్కస్ చేయొచ్చు. లైక్ సపోజ్ లింగరాజ టెంపుల్ అని చెప్పి ఒరిస్సాలో ఉంది. సో ఈస్టర్న్ గాంగాస్ కన్స్ట్రక్ట్ చేసిన మోస్ట్ ఇంపార్టెంట్ టెంపుల్స్ లో మనకి లింగరాజ టెంపుల్లో 500 మోర్ దెన్ 500 దేవదాసిస్ ఉండేవాళ్ళంట. ఓకే, సో లైక్ దిస్ ఆఫ్ కోర్స్ ప్యాటర్నైజ్ మల్టిపుల్ లాంగ్వేజెస్. ఓకే, లాంగ్వేజెస్ అన్ని కూడా ఇక్కడ ది ఎక్స్టెండెడ్ ప్యాటర్నైజ్ టు ఆల్ పోయిట్స్. సో ఇక్కడ అది ఒకటి. ఇంకేముందండి నెక్స్ట్? ఓకే, హరిదాస్ మూమెంట్, ఎగ్జాక్ట్లీ. సో they propagated bhakti movement, and especially they used Kannada language to propagate their their spirited hymns. సో దే కంపోజ్డ్ హిమ్స్. మనకిప్పుడు సాలువా టైంలో అన్నమాచార్య ఏ విధంగా కంపోజ్ చేశారో అలాగే కొన్ని కంపోజ్ చేసి దే స్ప్రెడ్, దే ప్రాపగేటెడ్ ఇన్ కన్నడ లాంగ్వేజ్. సో అది ఒకటండి. తర్వాత అఫ్ కోర్స్ జైనిజం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు జైన టెంపుల్ వాజ్ ప్రెసెంట్ ఇన్ విజయనగర క్యాపిటల్. అండ్ నెక్స్ట్ ఏంటంటే అఫ్ కోర్స్ దేర్ వాజ్ అ కాన్ఫ్లిక్ట్, సెక్టేరియన్ కాన్ఫ్లిక్ట్ అనేది మనకి ఎవరి టైంలో కనిపించింది? అకార్డింగ్ టు ది అవైలబుల్ ఇన్స్క్రిప్షన్స్, హరిహర టూ టైంలో మనకి సెక్టేరియన్ కాన్ఫ్లిక్ట్ అనేది కనిపించింది ఇక్కడ. సో అదర్వైజ్ మోర్ ఆర్ లెస్ it was a harmony was prevailed during that period, and almost all rulers they extended, they gave several munificent gifts to even Shaivite temples as well. Okay, though they were Vaishnavite followers, Vishnu followers, అలా కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ 42. సార్ మీరు థర్డ్ స్టేట్మెంట్ క్లాస్ లో ఇంకా డిస్కస్ చేయలేదు కదా? ఏదండి? ఈ 40 క్వశ్చన్ లో థర్డ్ స్టేట్మెంట్ ఎక్కడ ఉంది? 40 క్వశ్చన్ లో 40లో 41 లో థర్డ్ స్టేట్మెంట్ మీరు ఇంకా డిస్కస్ చేయలేదు కదా? అది మనము అసలు భక్తి మూవ్మెంట్ అనేది ఇంకా అసలు స్టార్ట్ అయ్యలేదు. అసలు మనం భక్తి మూవ్మెంట్ అనేది తర్వాత చెప్తాం. ఓకే ఓకే సార్. భక్తి మూవ్మెంట్ మనము స్పెసిఫిక్ గా డిస్కస్ చేస్తామండి. యాక్చువల్లీ ఇది భక్తి మూవ్మెంట్ మెయిన్ రీజన్. లైక్ రీజనల్ లాంగ్వేజెస్ ఒక విధంగా డెవలప్ అవడానికి భక్తి మూవ్మెంటే మెయిన్ రీజన్. ఓకే, భక్తి మూవ్మెంట్ మోస్ట్ ప్రాబబ్లీ ఢిల్లీ సల్తనెట్ తర్వాత మనం డిస్కస్ చేస్తాం భక్తి మూవ్మెంట్. సో ఆల్వార్ నైనాస్ దగ్గర నుంచి మనము మరాఠాది కొంచెం లిటరేచర్ గురించి మాట్లాడినప్పుడు కొంచెం చెప్పాము. అదర్వైజ్ తర్వాత అద్వైత, విశిష్టాద్వైత, ఓకే, ద్వైతాద్వైత, ఇవన్నీ కూడా మనం ఇంకా డిస్కస్ చేయాలి. నెక్స్ట్ 42. కన్సిడర్ ది ఫాలోయింగ్ వర్క్స్ అండ్ దేర్ ఆథర్స్. సో కంబర్ రామాయణ, ఓకే, తర్వాత సెక్యులార్ పెరియ పురాణ, పుగలేంది నాలవేంబ, ఓకే, సో అప్పార్ తిరుకురల్. ఓకే, ఇందులో మీకు ఓన్లీ 1, 2 ఓన్లీ, 3 ఓన్లీ, ఆల్ 4 ఎన్ని కరెక్ట్గా మ్యాచ్ అయిందండి? ఒక అప్పార్. తిరుకురల్ ఏంటంటే, సో దట్ వాజ్ రిటన్ బై తిరువళ్ళువార్ రాసిన పుస్తకం అది.
అప్పారు, సంబంధారు, వీళ్ళంతా కూడా ఏంటంటే మీకు ఇంపార్టెంట్ ది షైవైట్ ది పోయిట్స్ వాళ్ళు, వీళ్ళంతా కూడా ముఖ్యంగా చాలా చాలా హీ కంపోజ్డ్ సెవరల్ షైవైట్ హిమ్స్ అప్పార్. ఓకే, తిరుక్కురల్ వచ్చేటప్పటికి తిరుక్కురల్కి అప్పార్కి సంబంధం లేదు. సో అప్పార్ అనే వర్డ్ మనము ఈవెన్ సంగం ఏజ్ టైంలో కూడా యూజ్ చేసాం. సో హీ వాజ్ ద వన్ హూ యూస్డ్ సంగం అనే వర్డ్ అప్పార్ యూజ్ చేశాడని కూడా మనం డిస్కస్ చేసాము. సో తిరుక్కురల్ వాజ్ రిటన్ బై తిరువళ్ళువార్. సో కంబార్, రామాయణం, సెక్యులర్, పెరియ పురాణం, పొగలైంది, ఇవన్నీ కూడా కరెక్ట్లీ మ్యాచ్డ్. దట్ మీన్స్ 40-3. ఓకే, దెన్ వాట్ అబౌట్ 43? 43 ఎక్కడుంది? ఎస్, కాకతీయ డైనాసిటీ ఈస్ పర్టికులర్లీ రిమెంబర్డ్ ఫర్ which of the following architectural achievements? 1000 పిల్లర్ టెంపుల్ కదా సార్? 1000 pillar temple, Brihadishwara temple, Meenakshi sun temple at Konark. Yes, 43-1. 43. 43-1 అంతేనా? ఇక్కడ ఉందా? 43-1 ఇచ్చారండి. ఫైన్. మరి 44, with reference to education during the Chola period, consider the following statements. Yeah. Okay. So first statement, education institutions were often attached to temples. Second statement, Sanskrit was the only language used for higher learning. Trade guilds also provided training in professional education. ఓకే, సో దీనిలో మనకి ఏది గెస్ట్ చేయగలరా? సార్ ఆప్షన్ 1 కరెక్ట్ సార్. ఓకే, 2 and 3? 2 and 3 ఐడియా లేదు సార్, అంత క్లారిటీ వస్తలేదు 2 and 3. ఓకే, జనరల్ గా ఏంటంటే మనం అనుకున్నాం కదా ఓన్లీ లేకపోతే ఎంటైర్ ఇట్లాంటి వర్డ్స్ వచ్చినప్పుడు జనరల్ గా అది రాంగ్ స్టేట్మెంట్ అయి ఉండొచ్చు అనేది. ఓకే, సో సాంస్క్రిట్ వాజ్ ది ఓన్లీ లాంగ్వేజ్ యూజ్డ్ ఫర్ హైయర్ లెర్నింగ్. నో సార్, తమిళ్ కూడా యూజ్ చేస్తారు. అవును, తమిళ్ యూజ్ చేశారు, అన్ని యూజ్ చేశారు. సో ఎట్లా అంటే హైయర్ లెర్నింగ్ కి ఇక్కడ ఓన్లీ అని ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది రాంగ్ స్టేట్మెంట్ అయి ఉంటుంది అనేది ఆల్మోస్ట్ 100% అది కరెక్ట్. ఇది రాంగ్ స్టేట్మెంట్. సో ట్రేడ్ గిల్డ్స్ ఆల్సో ప్రొవైడెడ్ ట్రైనింగ్ ఇన్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్. ఎస్, ట్రేడ్ గిల్డ్స్ ఆల్సో మెయింటైన్డ్ like training centers ఏంటంటే సో దట్ దే కెన్ గెట్ ది టెక్నికల్ స్కిల్స్. ఒక్కొక్కసారి ఏంటంటే వీళ్ళు మర్చెంట్స్ లైక్ దే విజిట్ డిఫరెంట్ కంట్రీస్. సో అక్కడ నుంచి వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ ఆ నాలెడ్జ్ని ఇక్కడ ట్రైన్ చేయడానికి యూజ్ చేసేవాళ్ళు. సో ఇట్ వాజ్ నాట్ ఓన్లీ ద టెంపుల్ అండ్ టెంపుల్ అటాచ్డ్ ఎడ్యుకేషన్ సెంటర్స్ విచ్ ప్రొవైడ్ ఎడ్యుకేషన్. And not only that, even the trade guilds also involved in educating the like merchant, the next generations anamata. So they just provide technical skills. They give training as well. So idi ante 1 and 3 correct. 1 and 3 ante A and C. 44-3. 44-3 andi. Okay, fine. 44-3 and next 45. 45, yeah. Which of the following statements about Kakatiya society is correct? First statement, the society was primarily agrarian. Women could inherit property and hold administrative offices. Next 3, Kakatiya suppressed all local guilds and trade associations. Okay, so దీనిలో మనకి ఏ స్టేట్మెంట్ కరెక్ట్? సార్ థర్డ్ స్టేట్మెంట్ లో ఆల్ అని ఇచ్చారు కాబట్టి అది రాంగ్ అయి ఉండొచ్చు సార్. ఆల్ Kakatiya suppressed all local guilds and trade associations. లేదు,
ఆలనే కాదండి, ఇప్పుడు ఏదైనా కానీ ఒక కాకతీయాస్ జనరల్లీ దే ఎంకరేజ్డ్. ఇప్పుడు మనకి he was the one who Ganapati Deva issued one Abhaya Sasanam to provide protection to the foreign merchants. ఓకే, ఆ ట్రేడర్స్ కి ఒక విధంగా ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఆయన ఒక అభయ శాసనం ఇచ్చాడు. ఎక్కడ? మోటుపల్లి అభయ శాసనం. దట్ మీన్స్ హౌ కెన్ దే ఆర్ గోయింగ్ టు సప్రెస్ ట్రేడ్ గిల్డ్స్ అండ్ అసోసియేషన్స్. ఓకే, అసలు స్టేట్మెంట్ అసలు మన ఆల్ అనేది పక్కన పెడితే ఇది అసలు మనకు కనిపించదు. ఒకటి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఉందా ఏదైనా సప్రెస్ చేసినట్టుగా అంటే మనకు కనిపించలేదు. Instead, they provided, because local officers were levying the illegal taxes, they were collecting. So that's why entire region, that Motupalli seaport became, it was like a defunct. So that's the reason he revived it, and he issued on Abhaya Sasanam. That means he gave assurance to foreign traders and local traders. సో అది, సో దట్స్ ద రీజన్. ఐ థింక్ మనకి ఇది ఒకటి స్టేట్మెంట్ రాంగ్. ఎందుకంటే ఈ స్టేట్మెంట్ రాంగ్ అంటే మిగిలిన రెండు ఇక్కడ కరెక్టే ఉంటాయి. సో ఏ అండ్ బి కరెక్ట్. 45-1 ఆన్సర్. ప్రైమర్లీ అగ్రేరియన్, బికాస్ ఎనీ కింగ్డమ్ మీరు ఏన్షియంట్ పీరియడ్ నుంచి వేదాస్ టైం నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ దీస్ kingdoms were totally dependent on land revenue. That was the chief source of income for any kingdom. So women inherit property and hold administrative offices. Of course, the main manaki entlante that was Rudramadevi. So ikkada manaki 45-1 1 progressive. Okay, so 45-1. Mari what about 46? With reference to cultural life under the Cholas, consider the following statements. So ikkada manaki first statement, both the Shaivite and Vaishnavite hymns were preserved through oral instruction. And next, institutions like those at Ennayiram and Tribhuvanam were established under Rajendra I. Okay, so ikkada both statements correcta, oka statement correcta, rendu statements correcta. 46 answer 3 icharu ante both these statements are correct. Okay, షైవైట్ అండ్ ఇక్కడ ఏంటంటే ఓరల్ ఇన్స్ట్రక్షన్ కూడా ఉంది. ఓకే, ప్రిజర్వ్ త్రూ ఓరల్ ఇన్స్ట్రక్షన్, దట్ ఈస్ దేర్. ఎందుకంటే ఒక్కొక్క జనరేషన్ కి ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ దేర్. అండ్ ఇన్స్టిట్యూషన్ లైక్ ఎన్ఈఆర్ఎం, ఎస్, త్రిభువనం వర్ ఎస్టాబ్లిష్డ్. సో ఆ ఇన్స్టిట్యూషన్స్ గురించి ఇక్కడ ఏమి ఇచ్చారు? Rajendra continue to establish learning. Yes. ఇది ఏంటంటే దీస్ టూ ఆర్ ఒక గట్టిక స్థాన టైప్ అనమాట, ఎన్ఈఆర్ఎం, త్రిభువనం అనేది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 3. వాట్ అబౌట్ 47? Who among the following Kakatiya rulers is credited with the extensive fortification of Warangal? ఓకే, ఇందులో ప్రోలాట్ 2, గణపతి దేవ, రుద్రమదేవి, ప్రతాపరుద్ర 1. గణపతి దేవనా? ఎందుకండి అది? ఎందుకు అయి ఉండొచ్చు? ఆన్సర్ ఏముందో చూద్దామండి. ఎంత ఇది? 47th 47th 2 ఇచ్చారు. మరి మీరు చెప్పింది కరెక్టే, కానీ గణపతి దేవ he completed that construction of fortification, that Warangal ఇనిషియల్ గా అది ఫౌండేషన్ అనేది వేయడం జరిగింది అనేది రుద్రదేవ.
So Ganapati Deva was responsible for completing that fortification. But during the reign of Rudrama Devi and several additions, and even she strengthened that fort. ఓకే సో ఇది ఒక రెండు సో దట్స్ ద రీజన్ ఇది కంప్లీట్ అంబిగ్యువస్ క్వశ్చన్ అండి. క్రెడిటెడ్ విత్ ఎక్స్టెన్సివ్ ఫోర్టిఫికేషన్ అనేది ఎక్స్టెన్సివ్ ఫోర్టిఫికేషన్. సో ఎక్స్టెన్సివ్ ఫోర్టిఫికేషన్ అంటే మోర్ ఫోర్టిఫికేషన్, రైట్? అంతేనా? ఎస్ సార్. మరి సో ఇది దీని ఆన్సరు మై అకార్డింగ్ టు, అందుకే దీన్ని ఇది ఈస్ కంప్లీట్లీ అంబిగ్యువస్. రుద్రమదేవి ఫోర్టిఫికేషన్ లో ఆమె రోల్ ఏమీ లేదు అంటే దట్స్ అ డిఫరెన్స్ థింగ్. బట్ ఆల్రెడీ ఫోర్టిఫికేషన్ స్టార్ట్ చేసింది, ఫౌండేషన్ వేసింది రుద్రదేవ అండ్ కంప్లీట్ చేసింది గణపతి దేవ. కానీ ఇంకా ఎడిషన్స్ చేసింది ఓకే, అందులో మళ్ళా రుద్రమదేవి ఇన్వాల్వ్ అయింది. సో దిస్ ఆన్సర్ నాకు తెలిసి నేను అనుకోవడం ఏంటంటే రుద్రమదేవి. బట్ ఎనీవే ఇది ఐ జస్ట్ వాంటెడ్ టు డిస్కస్ అగైన్ ఇట్ టుమారో. ఓకే, ఇది నాకు కొంచెం డౌట్ ఉందండి. సో ఆన్సర్ వీళ్ళైతే మాత్రం గణపతి దేవ ఇచ్చారు. అకార్డింగ్ ఎక్స్టెన్సివ్ ఫోర్టిఫికేషన్ అంటే what it indicates like additional structures were added, and also she fortified and she strengthened the fort. సో అది రుద్రమదేవి టైంలో కూడా జరిగింది. సో లెట్స్ సి, నేను ఇది రేపు ఒకసారి మళ్ళీ చూస్తాను నేను ఇది. ఓకే, ఇది నాకు తెలిసి ఆన్సర్ రుద్రమదేవి అనుకుంటున్నాను. బట్ ఎనీవే, సో దిస్ ఇస్ లిటిల్ అంబిగ్యువస్. ఇది 47. 48 with reference to the administrative system of Kakatiya dynasty, consider the following statements. First statement, Nayankara system involved granting fiefs to officials in lieu of salaries and tribute. Second statement, Nayankara system, ante kada? Yes. Second statement, village councils such as Nagara and Mahajana were responsible for రెవెన్యూ కలెక్షన్ అండ్ సోషల్ అడ్మినిస్ట్రేషన్. ఎస్ సార్, కరెక్ట్. అది కూడా బోత్ ఆర్ కరెక్ట్ అండి. 48 ఏమి ఇచ్చారు? 48 బోత్ కరెక్ట్ అని ఇచ్చారు ఇక్కడ. ఓకే, ఎస్ చూడండి ఇక్కడ నాయంకర, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ లో రాంగ్ ఉంది. ఇక్కడ మీకు నాయంకర సిస్టమ్ వాజ్ ది military administrative system of Kakatiyas. That statement is correct. Under this system, the king granted fiefs called Nayankara antam. Okay, Nayamkara. Okay, Nayamkara andi. అదే మనము విజయనగర టైంలో అమరం గుర్తుందా? అమర నాయకాస్ అంటాం. సో దట్ ఫీఫ్ వాజ్ కాల్డ్ అమరం డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ విజయనగర. ఇక్కడ వచ్చి నాయంకర అంటాం. నాయంకాస్ అంటే మళ్ళీ మారిపోతుంది అక్కడ. నాయంకర ఫైన్, ఇది మామూలే. సో ది గ్రామాస్, నగర, హౌ దే వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ కలెక్టింగ్ థింగ్. నెక్స్ట్ 49, కన్సిడర్ ది ఫాలోయింగ్ అఫీషియల్స్ అండ్ దేర్ ఫంక్షన్స్ ఇన్ ది కాకతీయ పాలిటీ. అయ్యగార్స్ రెస్పాన్సిబుల్ ఫర్ విలేజ్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్, వాటర్ డిస్ట్రిబ్యూషన్, లా అండ్ ఆర్డర్. కరెక్టేనా అండి స్టేట్మెంట్? అంటే వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్లీ మ్యాచింగ్ ఆర్ నాట్, అంతే కదా? ఓకే కరెక్ట్. అది కరణం యాక్టెడ్ యాజ్ అకౌంట్స్ అండ్ మెయింటైన్డ్ రెవెన్యూ రికార్డ్స్. ఎస్ సార్. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్, పట్టసాహిని, లెంకాస్ అండ్ అంగరక్షకాస్, అఫీషియల్స్ అసోసియేటెడ్ విత్ ల్యాండ్ అసైన్మెంట్స్ అండ్ రెవెన్యూ కలెక్షన్.
ఏంటిది? ఐ డోంట్ నో సార్. ఐ థింక్ దిస్ ఇస్ రాంగ్ స్టేట్మెంట్. రాంగ్ స్టేట్మెంట్ అండి ఇది. ఓకే, ఇక్కడ ఆన్సర్ ఏముండాలంటే 1 and 2, ఏ అండ్ బి. ఎంత 49 కదా? ఏ అండ్ బి ఇక్కడ రాంగ్ ఇచ్చారు ఇక్కడ. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ అయ్యగార్స్ కరెక్ట్ అండి. కరణంస్ ఆల్సో కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు? పట్టసాహిని, లెంకాస్, అంగరక్షకాస్, దీస్ ఆర్ నాట్ అస్. ఇక్కడ రాంగ్, ఇక్కడ ఆన్సర్ తప్పించారండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి చూడండి, ఇది రాంగ్. ఇది ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఎందుకంటే లెంకాస్ వర్, ఆల్ దీస్ వర్ అసోసియేటెడ్ విత్ రాయల్ ఎస్టాబ్లిష్మెంట్. ఓకే, లెంకాస్ వచ్చేటప్పటికి రాజుతో పాటు పక్కనే ఉండి పోరాటం చేస్తారు. అంగరక్షకాస్ దే డోంట్ ఫైట్, బట్ దే గాడ్ ది లైక్ రూలర్ ని ప్రొటెక్ట్ చేయడం. కానీ లెంకాస్ వచ్చేటప్పటికి దే ఫైట్ వార్స్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్, ఓకే, బై ది సైడ్ ఆఫ్ రూలర్. సో రాజుని రక్షించుకుంటూ, రాజుని కాపాడుకుంటూ, రాజు చుట్టూరా ఉండి చేసేవాళ్ళు. సో దే వర్ నో వే ఇన్వాల్వ్డ్ ఇన్ ల్యాండ్ అసైన్మెంట్స్ అండ్ రెవెన్యూ కలెక్షన్. అది వేరు. సో బట్ యాక్చువల్లీ దే రోల్ ఇక్కడ మీకు ఏదైనా బుక్ లో చూసినా కూడా స్పెసిఫిక్ గా వీళ్ళ గురించి, వీళ్ళ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్, దే రోల్ వాస్ క్లియర్లీ మెన్షన్డ్ యాజ్ దిస్ థింగ్. అంటే ల్యాండ్ అసైన్మెంట్స్, రెవెన్యూస్, నాయంకరాస్ లాగా వీళ్ళు కాదు. They were not holding any particular fief. Okay, that statement is wrong and మీరు కరెక్ట్ చేసుకోండి. I think they made a mistake. ఓకే, ఇది రాంగ్. నేను చెప్తాను, అక్కడ కరెక్ట్ చేయమని చెప్తాను నేను. సార్ ఇప్పుడు ఆన్సర్ ఓన్లీ ఏ అండ్ బి ఏనా? ఏ అండ్ బి ఆన్సర్ అండి. ఏ అండ్ బి ఆన్సర్. నెక్స్ట్ 50th క్వశ్చన్. ఓకే, 50th. Consider the following. ఆథర్ వచ్చేటప్పటికి జాయప సేనాని ఒక 3 పుస్తకాలు రాశాడని చెప్పాం. జాయప, నృత్యరత్నావళి, గీతరత్నావళి, వాయిద్యరత్నావళి. సో his works he wrote in Sanskrit. ఓకే, తిక్కన నిర్వచనోత్తర రామాయణం, ఎస్. తర్వాత మహాభారతంలో కూడా లైక్ హీ ట్రాన్స్లేటెడ్ మహాభారతం ఇంటూ తెలుగు. అందులో ఫస్ట్ 3 cantos ని నన్నయ్య చేస్తే అరణ్య పర్వ వాజ్ లైక్ ఇన్కంప్లీటెడ్ బై ఇన్కంప్లీట్ గా ఉంటే, సో దట్ వాజ్ కంప్లీటెడ్ బై ఎర్రన. అండ్ రిమైనింగ్ cantos ని తిక్కన ట్రాన్స్లేటెడ్. నిర్వచనోత్తర రామాయణ ఇది కరెక్టే అండి. బద్దెన సుమతి శతకం కరెక్ట్. నన్నే చూడ కుమార సంభవం, దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. ఓకే, ఆన్సర్ వచ్చేది ఆల్ ద అబోవ్. ఇక్కడ ఇక్కడ ఆప్షన్ 1 ఇచ్చారండి, తప్పు ఆన్సర్. ఓకే, ఇక్కడ 1 అంటే ఏబిసి. నన్నే చూడ కుమార సంభవం కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ వీళ్ళు రాంగ్ ఇచ్చారు. You just make it like all the above. సార్ సుమతి అన్న సుమతి శతకం అన్న ఒకటేనా సార్? సుమతి శతకం, ఎస్ సుమతి శతకం అన్న ఒకటే. ఓన్లీ సుమతి ఇచ్చారు కదా, మరి రాంగ్ అవుతుంది కదా. ఓకే, అట్లా అనుకుంటే నేను ఇంకా నేను కొంచెం బ్రాడ్ గా ఆలోచించాను. బట్ ఎనీవే, సో ఇఫ్ దే గివ్ ఓన్లీ, అలా కన్సిడర్ చేస్తే దిస్ ఇస్ ఆల్సో రాంగ్. ఇది రాంగ్. అంటే 1 second, ఇది కరెక్ట్. నన్నే చూడ కుమార సంభవం అనేది కరెక్ట్ ఆన్సర్. కానీ వాళ్ళు ఇవ్వడం ఏంటంటే ఏబిసి అని అన్నారు, ఏబిసి ఓన్లీ అని అన్నారు. నేనేంటంటే ఇక అన్ని కరెక్టే అని చెప్తున్నా, ఆల్ దే అబోవ్. ఇప్పుడు సుమతి శతకం అని రాయలేదు కాబట్టి సరే ఇది రాంగ్ అనుకుందాం. రాంగ్ అనడానికి కూడా లేదండి, ఎందుకంటే శతకం ఒక్కటే ఇవ్వలేదు ఇక్కడ. బట్ అదర్వైజ్ బికాస్ 100 poems ఉన్నాయి కాబట్టి దానికి శతకం అని మనం పెట్టుకున్నది. అయితే ఇక్కడ సుమతి, ఫైన్, తద్యము సుమతి అట్లా ఉంటుంది. సో ఇది ఇక్కడ కరెక్టే.
కాకపోతే ఏంటంటే ఓకే పోనీ ఇది పక్కన పెడితే ఏబిడి ఏమైనా ఉందా ఇక్కడ? అసలు ఏబిడి అనేది లేదు. బట్ అవును ఎనీవే, సార్. బట్ ఆల్ 4 ఆర్ కరెక్ట్. నన్నే చూడ కుమార సంభవము, వీళ్ళు ఏమి ఇచ్చారంటే ఓన్లీ 1 ఇచ్చారు, అంటే ఏబిసి ఇచ్చారు. ఎందుకని ఇది రాంగ్? వీళ్ళు అలా ఇచ్చారు చూద్దాం. నన్నే చూడ కుమార సంభవం, ఇది కంప్లీట్ రాంగ్ అండి. ఇది కుమార సంభవ ఒరిజినల్లీ రిటర్న్ బై కాళిదాస. నన్నే చూడ ట్రాన్స్లేటెడ్ దట్ కుమార సంభవ ఇంటూ తెలుగు. సో నన్నే చూడ కుమార సంభవ కరెక్ట్. ఓకే, ఇక్కడ ఇది రాంగ్ అని ఇచ్చారు. సో ఐ థింక్ దిస్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ టోటలీ రాంగ్. ఇక్కడ కవి జ్ఞానాశ్రయం ఇది నేను ఎప్పుడు వినలేదు. ఐ థింక్ దిస్ ఈజ్ నాట్ రాంగ్. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ స్టేట్మెంట్. ఓకే, సో ఇది ఆన్సర్ పెట్టుకోండి, ఆల్ ద అబోవ్. ఆల్ ద అబోవ్ ఆన్సర్. ఓకే సార్. ఆల్ ద అబోవ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్స్. Critically examine the administrative and cultural achievements of the Chola dynasty. How did these contribute to the consolidation of their empire? సో ఒక 1 or 2 పాయింట్స్ ఏదైనా చెప్పండి నాకు. ఇక్కడ ఆన్సర్ ఏమి ఇచ్చారు చూస్తా. అడ్మినిస్ట్రేటివ్ చూడండి, చోళా అడ్మినిస్ట్రేషన్ అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ హౌ యూ కుడ్ సే దట్. ఇక్కడ వీళ్ళు ఇచ్చినది మనం చూద్దాం, ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఏం తప్పులు ఇస్తున్నారు. సో బెటర్ మనం చెప్పే కన్నా ఇక్కడ ఏమి ఇచ్చారో కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. యా, సో దీనిలో అడ్మినిస్ట్రేటివ్ అండ్ కల్చరల్ అచీవ్మెంట్స్ ఆఫ్ చోళా డైనాసిటీ, హౌ డిడ్ దీస్ కంట్రిబ్యూట్ టు ది కన్సాలిడేషన్ ఆఫ్ దేర్ ఎంపైర్, రైట్? సో దీనిలో ఇక్కడ ఏమి ఇచ్చారంటే సెంట్రలైజ్డ్ ఎట్ డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్. సో ఇలా రాయటం అనే దానికన్నా కూడా బెటర్ వీ షుడ్ go in a such a way that, so when I was discussing about the Chola Empire, I was talking about when we compare with all other dynasties which ruled the South India, so Chola's administration was more centralized. Okay, it's centralized at decentralized governance. Ila kanna kuda it's better we should make it a like కన్విన్సింగ్ ఆన్సర్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో హౌ ఇట్ ఈస్ మోర్ సెంట్రలైజ్డ్ బికాస్ వెన్ వీ కంపేర్ విత్ అదర్ డైనాసిటీస్ విచ్ కంట్రోల్డ్ సౌత్ ఇండియా, చోళాస్ అడ్మినిస్ట్రేషన్ వాజ్ మోర్ సెంట్రలైజ్డ్ బికాస్ like they clearly subordinated all the vassals. Okay, so until unless like a weak ruler succeeds the empire like throne, next వాళ్ళు ఏంటంటే ఆటోమేటిక్ గా so vassals they try to assert independence. That was one thing. And also, so how do we say that this is more centralized? Because they had direct link with the peasants toti direct link undi. And at the same time, the village is a self-sufficient and autonomy. Village was enjoying the complete autonomy. Of course, that was supervised by royal officer. So ikkada manamu ilanti statement ivvadam kanna if we explain in this way, answer koncham convincing ga untundi. And of course, the empire was organized into the different administrative units. It was divided based on the several administrative units were there. అందులో మండలం అనేది మెయిన్ ప్రావిన్స్, తర్వాత వలనాడు, నాడు, మధ్యలో కొట్టం, విలేజ్. సో విలేజ్ ని ఏ విధంగా చేశారు, హౌ దే కండక్టెడ్ ఎలక్షన్స్. ఓకే, కూడవలై. సో ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ వీళ్ళు ఏమైనా ఇచ్చారో లేదో అండి, ఆ వర్డ్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయకపోతే ఇందులో మీకు వచ్చేది ఇక్కడ సపోజ్ 10 మార్క్స్ లో మీకు 2 మార్క్స్ 3 మార్క్స్ కన్నా ఎక్కువ రావు. ఓకే, సో అంటిల్ అన్లెస్ యూ మెన్షన్. అండ్ అట్ ద సేమ్ టైం విలేజ్ సెల్ఫ్ గవర్నెన్స్ గురించి మాట్లాడినప్పుడు
Uttara Merur inscriptions, yes, you should mention that one. And at the same time, how they divided assemblies, Nagara ఎలా ఉండేది, సో తర్వాత ఊర్ ఆర్ ఊరార్ సభ, ఇవన్నీ కూడా మనం మెన్షన్ చేయాలి. అండ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి ఉత్తర మేరూర్ మనం డెఫినెట్ గా మెన్షన్ చేయాలి. అఫ్ కోర్స్ ది అడ్మినిస్ట్రేటివ్ అచీవ్మెంట్స్, of course the military and naval power, and they managed these things, just their main objective was to have economic dominance in the foreign trade, so they supported it. And even temple కూడా మనకి ఒక విధంగా చెప్పాలంటే దట్ వాస్ యాక్టెడ్ లైక్ ఇన్ అ స్మాల్ మినీ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్, because it extended loans to several merchants, అండ్ అవన్నీ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత కల్చరల్ అచీవ్మెంట్స్ కూడా ఒక పార్ట్ అండి. సో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ లో మనకి కల్చరల్ అచీవ్మెంట్స్, అఫ్ కోర్స్ ది ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ గురించి మనం మాట్లాడతాము. ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ లో సో వీ హ్యావ్ టు మెన్షన్ సెవరల్ నేమ్స్, అండ్ అఫ్ కోర్స్ వీ షుడ్ క్లియర్లీ మెన్షన్ ది పార్ట్స్ ఆఫ్ టెంపుల్. సో ఇక్కడ విమాన, శిఖర, శాంక్టమ్ శాంక్టోరం, మండప, గోపురం, అఫ్ కోర్స్ ఇక్కడ మీకు బాగానే ఇచ్చారు. సో అట్లీస్ట్ యూ కుడ్ అండర్స్టాండ్ ఇట్. అఫ్ కోర్స్ మీరు ఇక్కడ అంతరాల, అంతరాల అంటే గర్భగృహానికి ముందు ఉండేది అంతరాల, సో అది కూడా మెన్షన్ చేయొచ్చు. అఫ్ కోర్స్ దిస్ వన్ స్కల్ప్చర్స్ అండ్ పెయింటింగ్స్, వీరభద్ర స్వామి టెంపుల్, తర్వాత అది ఎక్కడ లేపాక్షిలో, తర్వాత పెయింటింగ్స్ కానీ all these frescoes you have to mention. So the early stage, mature phase, and then later phase. ఒక్కొక్క ఎగ్జాంపుల్, అట్లీస్ట్ 2 ఎగ్జాంపుల్స్ మీకు కుదరకపోతే అట్లీస్ట్ వన్ ఎగ్జాంపుల్ అన్నా మనం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత దెన్ మనకి ఇంకా కల్చరల్ అచీవ్మెంట్స్లో ఇదేంటంటే మొత్తం అన్నీ పెట్టేయచ్చు. ఇక సొసైటీ గురించి ఒక 2 పాయింట్స్, రిలీజియన్, లిటరేచర్. సో హౌ లిటరేచర్ విషయంలో భక్తి మూమెంట్, తమిళ్ ఎట్లా వచ్చింది. అఫ్ కోర్స్ ఈవెన్ యూ కెన్ సే దట్ తమిళ్ కల్చర్ వాజ్ ఆల్మోస్ట్ ఇట్ రీచ్డ్ సౌత్ ఈస్ట్ ఏషియా. సో అది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో యూ కెన్ మెన్షన్ మెనీ థింగ్స్ అండి ఇక్కడ. దిస్ ఈజ్ ఆల్ అబౌట్. బట్ ఇక్కడ ఇలా సింపుల్ గా స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది అఫ్ కోర్స్ ఎప్పుడు కుదురుతుంది అంటే మీకు 15 క్వశ్చన్స్ రాయాలి, 15 into 10 అన్నీ రాశారు. 15th క్వశ్చన్కి మీకు టైం లేదు. అప్పుడు ఏంటంటే ఒక చిన్న స్టేట్మెంట్ లాగా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమి ఉండదు, కాబట్టి అంత టైం ఉండకపోతే ఒక 2-3 minutes టైం మిగిలింది. దెన్ యూ కెన్ రైట్ ఆల్ దీస్ థింగ్స్. ఒక సింపుల్గా ఎగ్జాంపుల్స్ without clearly writing the entire sentence, you have to give some words so that at least ఏంటంటే ఆ క్వశ్చన్ మనం వదిలిపెట్టేసాము అని అనిపించుకోకుండా, టైం సరిపోలేదు వదిలేసాము అని అనిపించుకోకుండా అట్లీస్ట్ 2 minutesలో మాక్సిమం ఇన్ఫర్మేషన్ అక్కడ పెట్టేయాలి. మనకి 2 minutes 3 minutes మిగిలింది లాస్ట్ క్వశ్చన్కి, సో మనం పెట్టాలి. లేదు మనం ఇంకా 2 questions రాయాలి, మన చేతిలో ఒక 4 minutes ఉంది, దెన్ ఆ 2 questions ఇక ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్రేమింగ్ సెంటెన్స్ యూ షుడ్ డంప్ ఆల్ వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్, యూ హ్యావ్ టు డంప్. నెక్స్ట్, విజయనగర వాజ్ నాట్ ఓన్లీ ఏ పొలిటికల్ పవర్ బట్ ఆల్సో ఏ కల్చరల్ హబ్ ఆఫ్ South India. Discuss the major contributions of the empire in the fields of art, architecture and literature. So మొత్తము మీరు ఎన్ని పాయింట్స్ అయినా ఇక్కడ రాయొచ్చు, ఎందుకంటే ఇక్కడ ఒకటని కాదు, ఆర్ట్ ఇచ్చారు, ఆర్కిటెక్చర్ ఇచ్చారు, లిటరేచర్ ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే ఇట్ వాజ్ నాట్ ఓన్లీ ఎ పొలిటికల్ పవర్. అఫ్ కోర్స్ లైక్ థో Vijayanagara was a military state and it provided stability, okay, within the empire. Of course they were at wars, continuous wars with the Bahmani kingdom and later Deccan sultanates, and also with Reddy kingdom and eastern Ganga dynasty, tarvata Gajapati rulers, we any mention cheskuntu. Then even they extended
the rulers extended patronage, and they even supported the development of the economy, and even uh, yes, ఇవన్నీ. And at the same time, you could say that they founded the Vijayanagara city, capital city, and Sri Krishna Devaraya constructed, and he was responsible for founding Nagalapuram. ఓకే, నాగలాపురం అనేది ఒక టౌన్, అండ్ దట్ వాజ్ ద నేమ్ ఆఫ్ హిజ్ మదర్. తర్వాత నెక్స్ట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ లిటరేచర్ అంటే, అండ్ లిటరేచర్లో సెవరల్ నేమ్స్ యూ కుడ్ రైట్. అంటే విజయ్ శ్రీకృష్ణ దేవరాయ పీరియడ్ ని మీరు స్పెసిఫిక్ గా మెన్షన్ చేయొచ్చు. అఫ్ కోర్స్ యూ కెన్ రైట్ ఈవెన్ దేవరాయ టు హౌ హీ రోట్ ద కామెంట్రీస్ ఆన్ బాదరాయణాస్ సూత్రాస్. తర్వాత నెక్స్ట్, అండ్ మీకు of course they have the commentaries on Vedas were written by Sayana and his team. సాయనా టైం బుక్ వన్ టైంలో అనమాట. సో ఇవి రాస్తూ తర్వాత సాంస్క్రిట్ బుక్స్ అనేవి కూడా చాలా ఉన్నాయి, తెలుగు బుక్స్ ఉన్నాయి, కన్నడ బుక్స్, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో యూ కెన్ మెన్షన్ ఇట్. వన్ సెకండ్ అండి, ఇక్కడ మీకు సెక్యులర్ బిల్డింగ్స్ ఉన్నాయి. అఫ్ కోర్స్ ది యూస్డ్ ఇండో సారసనిక్ స్టైల్ టు కన్స్ట్రక్ట్ వేరియస్ స్ట్రక్చర్స్ లైక్ లోటస్ మహల్ అండ్ ఎలిఫెంట్ స్టేబుల్స్, అవి మెన్షన్ చేయొచ్చు. ఐ థింక్ దే మెన్షన్డ్ ఇట్ హియర్. And sculpture painting, of course, several scenes were depicted on the walls of Hazar Rama temples, and even Lepakshi temple and Jalakanteshwara temple at Vellore. ఇలా మనం చాలా మెన్షన్ చేయొచ్చు. తర్వాత లిటరేచర్ వచ్చేటప్పటికి తెలుగు లిటరేచర్లో ఐ థింక్ దే మెన్షన్ ఓన్లీ ఇన్ దిస్, ఈ కీలో మీకు అల్లసాని పెద్దన ఒకటే చెప్పారండి. అండ్ యాక్చువల్లీ ఇది ఇది ఇలాంటి స్టేట్మెంట్ రాసేటప్పుడు శ్రీకృష్ణ దేవరాయ కాల్డ్ హిమ్ ఆంధ్ర కవితా పితామహ అంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే అల్లసాని పెద్దన వాజ్ హెయిల్డ్ యాజ్ శ్రీ లైక్ ఆంధ్ర కవితా పితామహ అనడం ఒకటి, దట్ ఈస్ ఆల్సో ఏ గుడ్. కానీ శ్రీకృష్ణ దేవరాయ ఆయనని అలా పిలిచాడు అని అంటే అది ఇంకా బాగుంటుంది. సో హీ రోట్ మను చరిత్ర. ఓకే, సో అదొకటి. నెక్స్ట్ సాంస్క్రిట్ వర్క్స్ అని చెప్పి శ్రీకృష్ణ దేవరాయ హిమ్సెల్ఫ్ ఆథర్డ్ ఆముక్త మాల్యద ఇన్ తెలుగు ఎంఫసైజ్. ఇది ఇక్కడ స్టేట్మెంట్ బాగాలేదండి. సో సాంస్క్రిట్ వర్క్స్ అని చెప్పేసి ఆముక్త మాల్యద దట్ వాస్ రిటన్ ఇన్ తెలుగు. అఫ్ కోర్స్ ఇఫ్ హీ వాంటెడ్ టు మెన్షన్, అఫ్ కోర్స్ దేవరాయ టు రోట్ సెవరల్ సాంస్క్రిట్ టూ సాంస్క్రిట్ వర్క్స్, అది మెన్షన్ చేసి, అండ్ ఈవెన్ శాలువాభ్యుదయం. Okay, Shaluabhyudayam, and even you could even mention that Tirumalamba's Varadambika Parinayam, and next Ganga Devi's Madhura Vijayam, and Sri Krishna Devaraya himself wrote 5 important Sanskrit works. Those works were mentioned in the Amukta Malyada. Amukta Malyada first preface lo aina రాసిన పుస్తకాల పేర్లు రాశాడు. సో దోస్ వర్క్స్ ఆర్ నాట్ అవైలబుల్. అదేంటంటే మీరు ఆ పేర్లు రాయటమే ముఖ్యమండి. ఇక్కడ పేర్లు రాయకుండా వీళ్ళు రాశారు వాళ్ళు రాశారు అంటే, ఇప్పుడు శ్రీకృష్ణ దేవరాయ ఆథర్ బాగానే ఉంది. సో ది సెవరల్ వర్క్స్ వర్ రిటన్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ అనే దానికన్నా కూడా ఆ వర్క్స్ పేర్లు ఏంటో ఒక 4 పేర్లు రాస్తేనే ఆ క్వశ్చన్కి అందం వస్తుంది. క్వశ్చన్కి మనము రాసినందుకు మనము మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏమి రాయకుండా ఉట్టిగా సెంటెన్సెస్ రాస్తే మాత్రం అర్థమవుతుందండి. ఆ సెంటెన్సెస్ రాస్తే మాత్రం ఉపయోగం ఉండదు. రిత్విక్ మీకు అర్థమవుతుంది? సో ఇక్కడ మీకు జాంబవతి కళ్యాణం, తర్వాత ఉషా పరిణయం, సత్యవధు పరిణయం, తర్వాత రసమంజరి, ఇవన్నీ కూడా ఎవరు రాశారంటే శ్రీకృష్ణదేవరాయ రాశాడు. సో వాటితో పాటు ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి. మీరు ఒక్కొక్కటి పేర్లు రాసుకుంటూ ఉన్నా అంటే మీకు ఇది క్వశ్చన్ అనేది చాలా పెద్దగా, మీకు ఆర్కిటెక్చర్ కంప్లీట్ చేయాలి, ఆర్ట్, లిటరేచర్ ఇవన్నీ అన్నారు కాబట్టి బెటర్ ఒక్కొక్క దానికి ఒక్కటి. అక్షయ్ మీరు మాట్లాడటం లేదు. అక్షయ్
అక్షయ్ మీరు మాట్లాడడం లేదు. మీరు ఫాలో అవుతున్నారండి? మీరు అసలు ఎగ్జామ్ పేపర్ చూసారా? ఇన్స్టాగ్రామ్లో పెట్టారంట. ఇన్స్టాగ్రామ్లో పెట్టారంట, చూసారా? ఓకే, ఇట్స్ మీరు ఒకటండి, ఏదైనా సరే రెస్పాండ్ అవ్వాలి. సో ఓకే, దెన్ నౌ టుమారో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఢిల్లీ సల్తనెట్. ఓకేనా? సో నాకు ఇప్పుడు వరకు డిస్కస్ చేసిన దానిలో మీరు కొన్ని ఆన్సర్స్ రాంగ్ ఉన్నాయి, ఈవెన్ ఎక్స్ప్లెనేషన్ కూడా రాంగ్ ఉంది. సో బెటర్ చేంజ్ దట్ ఎక్స్ప్లెనేషన్ యాజ్ వెల్ యాజ్ దట్ ఆన్సర్స్ కూడా మీరు చేంజ్ చేసుకోండి. సో మనం ఒకటి మాత్రం అంబిగ్యూస్ గా పెట్టాము, దట్ ఈస్ ఎట్ ఎక్స్టెన్సివ్ ఫోర్టిఫికేషన్స్. ఎక్స్టెన్సివ్ అనే వర్డ్ వల్లనే మనము ఇక్కడ రెండు ఉన్నాయి, గణపతి దేవ ఉంది, రుద్రమ దేవ ఉంది. ఎక్స్టెన్సివ్ ఫోర్టిఫికేషన్స్ అనేవి జనరల్ గా గణపతి దేవ అని మెన్షన్ చేస్తారు. బట్ ఫ్రమ్ మై సైడ్ ఐఎమ్ ఆస్కింగ్ ఎ క్వశ్చన్ దట్ వై నాట్ రుద్రమ దేవి? ఇది నేను అడుగుతున్నా మిమ్మల్ని. సో జనరల్ గా మనము గణపతి దేవ అని జనరల్ గా మెన్షన్ చేస్తారు, బట్ ఆఫ్టర్ దట్ సెవరల్ స్ట్రక్చర్స్ వర్ యాడెడ్ టు ద ఫోర్ట్ బికాస్ యాదవ ఇన్వేషన్, మహాదేవ వచ్చి మొత్తం వెన్ హీ ఇన్వైడెడ్, సో రుద్రమదేవి పర్స్యూడ్ ది యాదవ ఆర్మీ టిల్ బాదరకోట, అంటే బీదర్ వరకు వాళ్ళు పర్స్యూ చేశారు. సో ఇవన్నీ కూడా మనం చూసాము. సో ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ దట్ మీరు ఏదన్నా రిత్విక్ మీరు ఒక్కసారి రిఫర్ చేస్తే చేయండి. లెట్స్ సి, ఎక్సెప్ట్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్. ఓకే సార్, మీరు ఒకసారి రిఫర్ చేయండి. ఈవెన్ నాకు ఎందుకు కాదు అనేది నేను అడుగుతున్నా మిమ్మల్ని. రుద్రమదేవి ఎందుకు కాదు, గణపతి దేవి ఎందుకు, నాకు ఒకసారి రేపు ఆన్సర్ చేయండి మీకు. ఓకే, ట్రై చేస్తా సార్. లెట్స్ ట్రై. ఓకే, సో ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయండి వీటిలో? సార్ అది ఇప్పుడు బుక్ పేరు అది హాఫ్ ఇచ్చారు కదా, సుమతి శతకం అని. సుమతి 50th క్వశ్చన్ లో సుమతి ఇచ్చారు, శతకం అనే వర్డ్ ఇవ్వలేదు. సార్ ఇప్పుడు ఫ్యూచర్ లో ఫైనల్ ఎగ్జామ్ లో హాఫ్ పేరు ఇస్తే అది కరెక్ట్ పెట్టాలా రాంగ్ పెట్టాలా ఆన్సర్? ఇలాంటి దానిలో ఏంటంటే అందరూ సుమతి అని కనిపించగానే ఖచ్చితంగా ఆన్సర్ అదే పెట్టేస్తారు. ఎందుకంటే శతకం అనేది అక్కడ మనం అది పెట్టుకుంది అనుకుంటండి. ఓకే సార్, ఈ బుక్ అనే కాదు సార్, ఇప్పుడు ఏ బుక్ అయినా సరే అట్లా హాఫ్ పేరు ఇస్తే అది ఆన్సర్ కరెక్ట్ అవుతుందా రాంగ్ అవుతుందా? హాఫ్ పేర్ అంటే ఇది శతకం కాబట్టి ఖచ్చితంగా వేరేదైతే అంటే అప్పుడు ఏమంటారంటే ప్రింటింగ్ మిస్టేక్ ఏమో మొత్తం ఇవ్వలేదేమో అని అంటారు. సగం అనేది ఖచ్చితంగా ఇవ్వరు. ఇక్కడ ఎందుకు ఇచ్చారో అది నేను ఒకసారి కనుక్కుంటానండి. సో బెటర్ వీ షుడ్ అలా ఎప్పుడు కూడా ఎగ్జామ్లో ఇవ్వరు. అందుకే ఎగ్జామ్లో ఖచ్చితంగా కోర్టుకి ఎందుకు వెళ్తుంటారు? ఇట్లాంటివి చేసినప్పుడే. ఇవన్నీ సిల్లీ థింగ్స్, అవన్నీ కూడా అలా చేయకూడదు. ఇలా అంబిగ్యూటీ అనేది తీసుకురాకూడదు. ఎందుకంటే శతకం లేదు కాబట్టి మేము ఆన్సర్ పెట్టలేదండి, శతకం అని ఉంటే మేము ఆన్సర్ పెట్టేవాళ్ళం అని చెప్పి మీలాగా ఎవరన్నా అన్నారనుకోండి, సో వాళ్ళు ఖచ్చితంగా కోర్టుకి వెళ్ళిపోయేవాళ్ళు కదా. అందుకు ఇది మెయిన్, దట్ ఈస్ ట్రూ. మీరు అడిగిన క్వశ్చన్ వ్యాలిడ్ క్వశ్చన్. కాకపోతే ఏంటంటే మనము దాన్ని బెనిఫిట్ ఆఫ్ డౌట్ సుమతికి కరెక్ట్ ఆన్సర్ కింద చేసిన తర్వాత కూడా మనకి వేరే బుక్ ఏదైనా ఉంటే అలా సగం ఇస్తే కష్టం అవుతుంది. మేబీ ఆ ప్రింటింగ్ మిస్టేక్ అని చెప్పి చెప్పుకోవాలి. శతకం అనేది మనకి కాకతీయాస్ దగ్గర నుంచి బాగా ఎక్కువగా వస్తుంది మనకి శతకం అనేది. ఓకే సార్. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు సార్. ఓకే ఫైన్, ఓకేనండి అయితే. సో విల్ క్లోజ్ సెషన్. ఈరోజు అసలు స్టార్ట్ చేయడమే లేట్, మీరు ఎవరు రాలేదు అసలు 8:30 వరకు. ఎందుకు, రీజన్ ఏంటండి? తర్వాత సడన్ గా ఒకళ్ళు వచ్చారు, విత్ ఇన్ 2 minutes లోనే పవర్ పోయింది. పవర్ మళ్ళీ రావడానికి ఐ థింక్ ఇట్ 9:20, 9:25కి పవర్ వచ్చింది. ఓకే ఫైన్, ఫైన్ అండి. ఓకే విల్ క్లోజ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.